రైట్. నెక్స్ట్ చాప్టర్ ప్రాఫిట్ అండ్ లాస్. లాభ నష్టాలు. రైట్, చూద్దాం. సో పర్సంటేజెస్ను ప్రాఫిట్ అండ్ లాస్ను, రైట్, పర్సంటేజెస్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి రెండింటిని డిఫరెంట్గా చూస్తే మాత్రం ఈ చాప్టర్ బాగా టఫ్. రెండింటిని కంబైన్డ్గా చూడండి. పర్సంటేజ్ పెరిగితే ఏం రాస్తాం? 10% పెరిగింది ఇంటూ 110/100. 10% తగ్గితే ఇంటూ 90/100. ఇక్కడ లాభం వస్తే 10% లాభం అంటే ఇంటూ 10/100, 110/100. 10% లాస్ అన్నప్పుడు ఏం చేస్తాం? ఇంటూ 90/100. సో ఆ విధంగా పర్సంటేజెస్ వేరు, ఇది వేరుగా చూడకుండా రెండింటిని కంబైన్డ్గా సేమ్ అనుకునే ప్రాక్టీస్ చేస్తాం కదా, మనకు ఈజీగా ఉంటుంది, రైట్, అనలైజ్ చేయడానికి. ఇంకోటి, రైట్, లాభమా నష్టమా అనేది మనకంటే బయట వ్యాపారం చేసే వాళ్ళు చాలా ఈజీగా చెప్తారు, రైట్. వాడు తెచ్చింటాడు, దాంట్లో ఎంత లాభం ఉంది అంటే కనుక వాడు అనలైజ్ చేసుకుంటాడు. 10 కేజీలు అమ్మని, 20 కేజీలు అమ్మని, మొత్తం మీద నాకు ఈ రోజుకి ఇంత ప్రాఫిట్ వచ్చింది, ఈ రోజుకి ఇంత నష్టం వచ్చింది నాకు అని వాడు ఈజీగా చెప్తున్నాడు. సో వాడు ఎందుకు ఈజీగా చెప్తా అంటే వాడుక భాష, రైట్, ఓవరాల్గా చెప్తున్నాడు. సో మనం ఏం చేస్తామంటే ప్రాక్టికల్గా కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్, గెయిన్, రైట్, సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్, ఇవన్నీ తీసుకుంటాం, రైట్. ఈ ఫ్లోలో పడి జనరల్ వదిలేస్తున్నాం. అర్థమవుతుందని చెప్పేది. వాడు వాల్యూ చెప్పగలుగుతాడు. ఎంత లాభం అంటే 1000 రూపాయలు ఖర్చు పెట్టినా 200 లాభం అంటున్నాడు. 1000లో 200 ఎంత అనేది మనం పర్సంటేజ్ చెప్తే ప్రాఫిట్ అండ్ లాస్ పర్సంటేజెస్లో క్లియర్గా చెప్పచ్చు. అంతకుమించి ఏం లేదు. సో ప్రాఫిట్ అండ్ లాస్లో లాస్ట్ కానీ ప్రాఫిట్ కానీ ఆల్వేస్ క్యాలిక్యులేటెడ్ దేనిపైన చేస్తాం? రైట్, కాస్ట్ ప్రైస్. సో కొనిన దాని మీదనే మనం లాభమా నష్టమా తీసుకుంటాం, అమ్మిన దానిపైన మీద, రైట్, గుర్తుపెట్టుకోండి. కొన్న వేళ పైన నేను ఆల్వేస్ లాస్ట్. సో గెయిన్ కానీ ప్రాఫిట్ లాస్ కానీ, రైట్, ఆల్వేస్ దేనిపైన కాస్ట్ మనం మెజర్ చేస్తాం? కాస్ట్ ప్రైస్. కొన్న వేళ పైన మాత్రమే లాభాన్ని లేదా నష్టాన్ని, అంటే కొన్న వేళని ఇక్కడ ఏమనుకుంటాం? 100%. ఆ 100 మీద ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత నష్టం వచ్చింది అనేది చెక్ చేసుకుంటూ వస్తుంటాం, రైట్, క్లియరా? సో ఓకే, సో వెరీ జనరల్, రైట్. సో మనకి ఎంత లేదన్నా మనకు వెరీ జనరల్ కావాలి కాబట్టి చూద్దాం. ఇక్కడ ఉండే టర్మ్స్ ఏంటంటే కాస్ట్ ప్రైస్ కొన్న వేళ, సెల్లింగ్ ప్రైస్ అమ్మిన వేళ, ప్రాఫిట్ ఆర్ గెయిన్ లాభము, రైట్, లాస్ నష్టము, ప్రాఫిట్ పర్సంటేజ్ లాభ శాతం, లాస్ పర్సంటేజ్ నష్ట శాతం, రైట్. నాకు తెలిసి ఇంతకంటే ఇంకా వేరే ఏమన్నా టర్మ్స్ కనపడతాయి మనకు చాప్టర్లో, రైట్. ఇంతకు మించి ఏం కనపడవు. డిస్కౌంట్ అనేది ఒకటి, రాయితీలు, రైట్, సేమ్, రైట్, ఎస్. డిస్కౌంట్ ప్రైజ్, రాయితీ ధర. సో ఆ రాయితీల పైన క్వశ్చన్, రైట్, రైట్. డిస్కౌంట్ నథింగ్ బట్ రీబేట్, డిస్కౌంట్ నథింగ్ బట్ రీబేట్, రాయితీ, ఎస్. అది నెక్స్ట్. మార్క్డ్ ప్రైజ్, ఎంపీ మీన్ లేబుల్డ్ ప్రైజ్, దీన్నే మార్క్డ్ ఆర్ లేబుల్డ్ ప్రైజ్. ముద్రిత వెల లేదా ప్రకటన వెల, ఈ విధంగా ఉంటాయి, రైట్. వచ్చే టర్మ్స్ తీసుకుంటే ఇవి మనకు ఉండేది. సో ముద్రిత వెల ఎంత పర్సంటేజ్ అనేది మనం లేదు, ఆల్వేస్ మనం కాస్ట్ ప్రైజ్ని 100 తీసుకుంటాం. కొన్నిసార్లు అవసరమైతే క్వశ్చన్ను బట్టి సెల్లింగ్ ప్రైజ్ని 100 తీసుకుంటాం, కొన్నిసార్లు అవసరమైతే మార్కెట్ ప్రైజ్ని కూడా 100 తీసుకుంటాం. సో క్వశ్చన్ బట్టి మనం చేంజ్ అవుతూ ఉంటాం, రైట్. సో ఆ మాడిఫికేషన్స్ మనకి ఎట్లయితే అవసరమైతే అట్లా వేసుకుంటాం, రైట్. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. సో ఒకదానికి రిలేషన్ చూద్దాం. సపోజ్ ప్రాఫిట్ రావాలంటే ఖచ్చితంగా కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ లేదు ఎక్కువ ఉండాలి. కొన్ని వేళ అమ్మిన వేళ ఎక్కువ ఉంటేనే లాభం వస్తుంది. సో ప్రాఫిట్ నథింగ్ బట్ ఎస్పి మైనస్ సిపి. లాభము అంటే అమ్మిన వేళ మైనస్ కొన్న వేళ, రైట్, ఆల్రెడీ తెలిసిందే కదా. సో లాస్ వచ్చేసరికి కొన్న వేళ ఎక్కువ ఉంటుంది, అమ్మిన వేళ తక్కువ ఉంటుంది. సో కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్, నష్టం. సో కొన్న వేళ మైనస్ అమ్మిన వేళ. పర్సంటేజ్లో క్యాల్కులేట్ చేస్తే లాస్ పర్సంటేజ్ ఎంత, నష్ట శాతం ఎంత అంటే క్యాల్కులేట్ చేయాల్సింది దేనిపైన? కాస్ట్ ప్రైస్ పైన. కాబట్టి లాస్ అంటున్నాం కాబట్టి లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 అని ప్రతిసారి ఫార్ములా వేస్తాం. లేదనుకుంటే కాస్ట్ ప్రైస్కి 100, లాస్కి ఎంత అంటే లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ క్యాల్కులేషన్, అంతే కదా. సో మనం ప్రతిసారి
రైట్. ఈ ఫార్ములాను కాకోకుండా ఈ టైప్లో ఓరల్గా చేయడానికి ప్రయత్నం. ఓరల్గా చేయడం వల్ల ఏమైతే పెన్ అవసరం ఉండదు. ప్రాఫిట్ పర్సెంటేజ్, లాభ శాతం ఎంత అంటే ఏం చేస్తాం, రైట్, గెయిన్ ఆర్ ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైజ్ ఇంటూ 100, లాభము బై రైట్ కొన్న వేల ఇంటూ 100. సో ఇవి మనం జనరల్గా చేసుకుంటూ వస్తాం. ఒకవేళ క్వశ్చన్లో ఈ విధంగా ఉందనుకుందాం. క్వశ్చన్లో లాస్ పర్సంటేజ్ ఇచ్చేసినాడు, సెల్లింగ్ ప్రైజ్ ఇచ్చేసినాడు. అయితే నాకు కావాల్సింది కాస్ట్ ప్రైజ్. సెల్లింగ్ ప్రైజ్ ఇచ్చేసినాడు, కాస్ట్ ప్రైజ్ ఎంత అనేది ఫార్ములాస్ అయితే రైట్ చూసింటావు. జనరల్గా చూద్దాం. సపోజ్ ఫార్ములాస్ కాకుండా 4 లాస్ పర్సంటేజ్ 5% అనుకుందాం. సెల్లింగ్ ప్రైజ్ ఎంత అవుతుంది, లాస్ 5% అంటే సెల్లింగ్ ప్రైజ్ ఎంత, టోటల్ ఎంత 100లో 5 పోతే 95%. సో 95కి ఎంత అయితే 100కి ఎంత ఈజీగా చెప్పచ్చా. సో 95% ఎస్పీ అయినప్పుడు 100కి ఎంత అంటే ఏం చెప్తాను, 100/95 ఇంటూ, అంతేనా. వాడు ఫార్ములా అయితే ఏం రాసి ఉంటాడు, కాస్ట్ ప్రైజ్ ఈజ్ ఈక్వల్ టు రైట్ 100 ఇంటూ 100 మైనస్ ఎక్స్ బై సెల్లింగ్ ప్రైస్. ఎక్స్ నథింగ్ బట్ లాస్ పర్సెంటేజ్. సో ఇది మనం ఫార్ములా ప్రకారం గుర్తుపెట్టుకోవాలంటే ఇంత అవసరం ఉందే మనకు ఫార్ములా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం, రైట్. ఆల్మోస్ట్ మనకైతే ఎక్కడ అవసరం ఉండదు, ఈ టైప్ ఈజీగా ఉంటుంది. ఆ ఫార్ములాస్ ఏంటంటే ఒకవేళ కాస్ట్ ప్రైజ్ ఇచ్చి సెల్లింగ్ ప్రైజ్ అడిగితే ఏం చేస్తాం, కాస్ట్ ప్రైజ్ ఇచ్చి సెల్లింగ్ ప్రైజ్ అడిగితే ఏం చేస్తాం, 100 ఇంటూ 100 ప్లస్ అనేది వాల్యూ వస్తుంది, కాస్ట్ ప్రైజ్తో కంపేర్ చేస్తూ వస్తాం. అర్థమైంది. సో అవి వాల్యూస్ మనం తీసుకుంటూ వచ్చేది. అక్కడ కాస్ట్ ప్రైజ్ ఇచ్చింటే ఏమవుతుందంటే కాస్ట్ ప్రైజ్ ఇంటూ 100 ప్లస్ ఎక్స్ బై 100 అవుతుంది. సో ఇవి ఫార్ములాస్. సో ప్రతిసారి లాస్ పర్సంటేజ్, గెయిన్ పర్సంటేజ్ ఇచ్చినప్పుడు ఈ ఫార్ములాస్ నాకు అవసరం లేదు, మనం ఏం చేస్తాం ఈ టైప్లో వేస్తాం. 5% లాస్ మీన్స్ ఎస్పీ ఎంత అవుతుంది, 95%. 5% గెయిన్ మీన్స్ ఎస్పీ ఎంత అవుతుంది, 105%. సో లాభము అంటే పెరిగింది, నష్టము అంటే తగ్గింది. మన మైండ్లోకి అదే రావాలి ఇంకా, రైట్. వేరే పార్ట్ అనేది ఉండకూడదు. నెక్స్ట్ కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, రైట్, రేర్గా. సో ఆన్ సెల్లింగ్ ప్రైజ్ ఒక జనరల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, రైట్. యాక్చువల్గా రైట్ నేను క్యాలిక్యులేట్ చేయాల్సింది కాస్ట్ ప్రైజ్ పైన, సెల్లింగ్ ప్రైజ్ పైన. కాస్ట్ ప్రైజ్ పైన చేయాలి. నేనేం చేసినట్టే సెల్లింగ్ ప్రైజ్ పైన చేస్తున్నా. సపోజ్ ఒక వస్తువును అమ్మిన సెల్లింగ్ ప్రైజ్ పైన క్యాలిక్యులేట్ చేయడం వల్ల 20% లాభం వచ్చింది. అయితే వాని ఒరిజినల్ లాభం కరెక్టేనా కాదా. సపోజ్ సెల్లింగ్ ప్రైజ్ ఎంత అంటే 100, ఇక్కడ దీని కాస్ట్ ప్రైజ్ ఎంత అంటే 80. దీని మీద క్యాలిక్యులేట్ చేయడం వల్ల ఎంత లాభం వచ్చిందన్న 20% లాభం, కరెక్టేనా. 100 మీద క్యాలిక్యులేట్ చేస్తే 20, కానీ కరెక్ట్ యాక్చువల్ ప్రాఫిట్ ఎంత వానికి 20 ష్యూర్. 80లో 20 ఎంత పర్సెంట్, 80లో 20 పెరిగింది, 100లో 20 రూపీస్, కానీ పెరిగింది దేంట్లో, వాడు క్యాలిక్యులేట్ పొరపాటున చేసినాడు మిస్టేక్ వల్ల 100 పైన, కానీ యాక్చువల్గా చేయాల్సింది దేనిపైన 80 పైన. 80 పైన 20 అంటే ఎంత అవుతుంది. సో రైట్ నథింగ్ బట్ ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే రైట్ కాన్సెప్ట్ యూజ్ చేయండి. బేస్ చేంజ్ కాన్సెప్ట్ పర్సంటేజ్ ఉంది చూడండి, బేస్ చేంజ్ కాన్సెప్ట్ పర్సంటేజ్ ఉంది కదా అది. సో 20 ఇక్కడ తగ్గింది అంతేనా, 100%, 20% లాభం అంటే ఏమని అర్థం, కాస్ట్ ప్రైస్ వాల్యూ తగ్గింది. 20 తగ్గింది అంటే వాల్యూ ఎంత తగ్గినట్లు, 1/4 ఇంక్రీజ్. బేస్ చేంజ్ కాన్సెప్ట్ని ఇక్కడ అప్లై చేయొచ్చు ఎప్పుడు, ఓన్లీ క్యాల్కులేటింగ్ ఆన్ సెల్లింగ్ ప్రైజ్, అమ్మిన వెల మీద లెక్కించుట వలన రైట్ పొరపాటున లాభశాతం 20% వచ్చింది. అయితే దాని యొక్క సరైన లాభశాతం ఎంత, రైట్. బై క్యాల్కులేటింగ్ ఆన్ సెల్లింగ్ ప్రైజ్ మిస్టేకెన్లీ వీ గాట్ 20% ప్రాఫిట్, దెన్ ఫైండ్ హిజ్ యాక్చువల్ ప్రాఫిట్ పర్సంటేజ్. ఒకవేళ లాస్ అని అంటే 20% లాస్ అని అంటే ఏం చేసింది, 1/5 ఇంక్రీజ్. లాస్ అన్నప్పుడు సెల్లింగ్ ప్రైస్ 100, కానీ కాస్ట్ ప్రైస్ ఎంత ఉంటుంది, 1/120. 20% లాస్ అంటున్నా ఎప్పుడు, క్యాల్కులేటెడ్ అని ఎస్పీ మీద చేసినప్పుడు 20 రూపాయలు లాస్ అంటే కాస్ట్ ప్రైస్ ఎక్కువ ఉంటుంది. సో 100 + 20 120 అవుతుంది. 120లో 20 ఎంత అంటే 1/6. 1/6 నథింగ్ బట్ 16. సో
సో క్యాల్కులేటెడ్ ఆన్ సెల్లింగ్ ప్రైస్ ఉన్నప్పుడు మాత్రమే ఆ కేసెస్ వచ్చేస్తాయి. రైట్, ఓకే, రైట్. ఇంకా ఉన్నాయా? రైట్, ఓకే. సో ప్రాబ్లమ్స్ చూద్దాం. ఈ టైప్లో ప్రాబ్లమ్స్ ఏవి అడుగుతాడు అనేది. ఫస్ట్ కేస్ సింపుల్ ప్రాబ్లమ్స్ ఆర్ సింప్లిఫికేషన్ బేస్డ్. లాస్ ఎంత, గెయిన్ ఎంత, కాస్ట్ ప్రైస్ ఎంత, రైట్. సో ఓన్లీ ఇవే అంటే లాస్ పర్సంటేజ్ ఎంత అంటే. సెకండ్ది పర్సంటేజ్ చేంజ్. క్వశ్చన్స్ ఏ టైప్ ఉంటాయంటే, సో ఒక వస్తువును 10% లాభానికి అమ్మడం వల్ల ఇంత వచ్చింది, అయితే 50% లాభానికి అమ్మాలంటే ఎంతకు అమ్మాలి? పర్సంటేజ్ చేంజ్. లేదా ఒక వస్తువును 1000 రూపాయలకు అమ్మితే 20% నష్టం వచ్చింది, నాకు 50% లాభం రావాలంటే ఎంతకు అమ్మాలి? జస్ట్ పర్సంటేజ్ చేంజ్ చేసుకుంటాం. అక్కడ కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ అంటే జస్ట్ పర్సంటేజ్ చేంజ్ చేసుకొని చేస్తాం. నెక్స్ట్, రైట్, అయిపోతే నెక్స్ట్ వచ్చేసరికి డిజానెస్ట్ షాప్ కీపర్ టైప్ ఆఫ్ క్వశ్చన్. అవినీతి వ్యాపారస్తుడు అని చూస్తుంటారు. ఒక అవినీతి వ్యాపారస్తుడు కేజీకి బదులు 800 గ్రాముల రాయిని ఉపయోగించిన, రైట్, అర్థమైందా? సో కేజీకి బదులుగా, రైట్, 750 గ్రాముల రాయిని ఉపయోగించిన ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అంతా. వాడు అవినీతికి వ్యాపారస్తూ మోసం ఎట్లా చేస్తున్నాడు, ఆ కేసులో ఎంత లాభము ఎంత నష్టము అనేటివి. తర్వాత ఆర్టికల్స్ బేస్డ్. ఆర్టికల్స్ వస్తువుల పైన, రైట్. జనరల్ ఎగ్జాంపుల్, 10 వస్తువులను అమ్మితే 2 వస్తువుల లాభం వచ్చింది, నాకు లాభ శాతం ఎంత? రైట్, ఫాస్ట్ చెప్పండి. 10 వస్తువులను అమ్మినా నేను, రైట్, జనరల్ కేసు, రైట్. 10 ఆర్టికల్స్ని సోల్వ్ చేస్తే 2 ఆర్టికల్స్ ప్రాఫిట్ వచ్చింది, రైట్. సో ప్రాఫిట్ పర్సెంట్ ఎంత? 20%, రైట్, కరెక్టా? షూర్. నేను అమ్మింది ఎన్ని? నో లాస్. వాట్ ఆర్ యూ టాకింగ్? 10 అమ్మితే ఖచ్చితంగా 2 లాభం వచ్చింది. ఎస్. సో 10 వస్తువులు అమ్మినా నేను, అమ్మింది ఎన్ని? ఎక్స్ట్రా ప్రాఫిటే. 2 వస్తువులు లాభం, ప్రాఫిట్. ఎస్, క్లియర్. 2/10 × 100 అంటే 20%, రైట్. ఎస్, ఓకే. ఒక నిమిషం, నేను చెప్పేది క్లియర్ చూడండి. నేను చెప్పేది క్లియర్గా వినండి ఫస్ట్. కూల్. నేను అమ్మింది 10 ఆర్టికల్స్, ప్రాఫిట్ ఎంత వచ్చింది? 2 ఆర్టికల్స్. నా దగ్గర ఉండేది 10 ఆర్టికల్స్లో 2 లాభం అంటే నాకు కొనింది ధర ఎంత పడినట్లు? 8 ఆర్టికల్స్ని అమ్ముతూనే నాకు అసలు వచ్చింది, రైట్. కాన్సెప్ట్ అర్థమవుతుంది. 8 ఆర్టికల్స్ అమ్మితే నాకు కాస్ట్ ప్రైస్ వచ్చేసింది, అంటే కాస్ట్ ప్రైస్ 8 ఆర్టికల్స్. 8 ఆర్టికల్స్ అదేంది? సెల్లింగ్ ప్రైస్. 8 ఆర్టికల్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్ నా కాస్ట్ ప్రైస్. ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే రిమైనింగ్ 2 ఆర్టికల్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్. 8లో 2 ఎంత పర్సెంటేజ్? 25%. కన్ఫ్యూజ్ కావద్దు. ఆర్టికల్స్ బేస్డ్లో నేను అడుగుతున్నాను. నేను అమ్మింది 10, 2 ప్రాఫిట్ వచ్చినాయి అన్నాం, అంటే కొనింది 8, అమ్మింది సపోజ్ 1000 రూపాయలకు కొనింట 8, సరే 10 1000 రూపాయలకు కొనింట, 8 నేను 1000 రూపాయలకు అమ్మినా, మిగిలిన 2 ఏమవుతుంది నాకు? లాభం. 25%. క్లియర్? 25% క్లియర్. ఎస్, ఓకే. ఇంకొకటి అడుగుతాం, రైట్. బాగా కన్ఫ్యూజ్ అవుతున్నారు, రైట్. ఇంకో క్వశ్చన్ ఉంది, రైట్. 20 ఆర్టికల్స్ను సెల్లింగ్ ప్రైస్ సెల్ చేస్తున్నా, నాకు 2 ఆర్టికల్స్ ప్రాఫిట్ వచ్చింది. 2 ఆర్టికల్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్ ప్రాఫిట్ వచ్చింది, అయితే ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత? రైట్. ఇప్పుడు జస్ట్ నేను చెప్పేది వినండి ఫస్ట్, మళ్ళీ తర్వాత చూద్దాం. నేను అమ్మింది ఎన్ని? రైట్, ఆవేశపడద్దు, ఫస్ట్ వినండి. 20. నేను అమ్మింది ఎన్ని? 20. నాకు లాభం వచ్చింది ఎంత? అంటే టోటల్ 22 అమ్మినా, 20 నేను అమ్మింది. 22 అమ్మింటే 20లో 2 లాభం, కానీ నాకు ఉండేదే 20 అమ్మింది, 2 ప్రాఫిట్. అంటే నాకు అసలు ఎక్కడ వచ్చి ఉంటుంది? 18 ఆర్టికల్స్కే నాకు కాస్ట్ ప్రైస్ వచ్చేసింది. ఆ కాస్ట్ ప్రైస్ అనేది 18 ఆర్టికల్స్ సెల్లింగ్ ప్రైస్, రైట్. మాట్లాడేది సెల్లింగ్ ప్రైజ్లలో, కానీ నేను, రైట్, వాల్యూ అర్థమైందని చెప్పేది 18 ఆర్టికల్సే నాకు అసలు, 18 అమ్ముతూనే నాకు అసలు వచ్చేసింది, మిగిలిన 2 అమ్మినప్పుడు ప్రాఫిట్ వచ్చింది. ఇక్కడ నేను ఓన్లీ ఆర్టికల్స్ గురించి మాట్లాడేది, అమౌంట్ గురించి మాట్లాడడంలే. 18లో 2 ఎంత పర్సెంటేజ్? 2/18 × 100 నథింగ్ బట్ 1/9 అంటే ఎంత పర్సెంటేజ్? 11.11, 11/1/9, రైట్. కాన్సెప్ట్ ఓన్లీ ఆర్టికల్స్ కాన్సెప్ట్, రైట్. కన్ఫ్యూజ్ లేకోకుండా ఆర్టికల్స్లో క్లియర్ చేద్దాం. ఒకవేళ నేను 18 అమ్మితే 2 నష్టం వచ్చింది అంటే
ఎస్ 20 అవుతాయి అప్పుడు 2/20. ఎస్ క్లియర్. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్స్ కాన్సెప్ట్ అయిపోతే కనుక రైట్, ఆర్టికల్స్ ప్రైజ్, బోత్ ఆర్టికల్స్ అండ్ ప్రైజ్ ఉంటాయి. సపోజ్ రైట్ ఫ్రూట్స్ కావచ్చు, చైర్స్ కావచ్చు, రైట్ 10 చైర్లను 20 కుర్చీల 20 టేబుల్లో అమ్మిన వేళకి అమ్మిన, రైట్. సో ఎట్లయినా ఉండొచ్చు, ఆర్టికల్స్ ప్రైజ్ ఉండొచ్చు, రెండింటి మీద మిక్స్ అయి ఉంటాయి. లేదంటే 5 చాక్లెట్లను 10 రూపాయలకు కొని 3 చాక్లెట్లను 10 రూపాయలకు అమ్మితే మనకు వచ్చే ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్. తర్వాత 2 ఆర్టికల్ కాన్సెప్ట్స్ వెరీ 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 ఇంపార్టెంట్, ఎక్కువ యూజ్ చేస్తుంటారు. రైట్ 2 వస్తువులు ఏవైనా కావచ్చు. సపోజ్ రైట్ గుర్రము బండి, రైట్ హార్స్ కార్ట్ 2 తీసుకుంటాడు. గుర్రం పైన 50% లాభము, బండి పైన 20% నష్టం వచ్చింది. ఓవరాల్గా ఎంత ప్రాఫిట్ లేదా ఎంత లాస్, అట్లా 2 ఆర్టికల్స్ పైన క్వశ్చన్స్ ఫ్రేమ్ ఉంటాయి, వాటిని బేస్ చేసుకొని చేస్తాం. రైట్ ఈ 2 ఆర్టికల్ కాన్సెప్ట్ గురించి ఒకసారి చూద్దాం. రైట్ సపోజ్ ఒక వస్తువును రైట్ 2 ఆర్టికల్స్ అవి ఏవో ఒక పక్క పెడదాం. ఒక ఆర్టికల్ సెకండ్ ఆర్టికల్ కొన్నే, కాస్ట్ ప్రైజ్ మీద రైట్ నేను జనరల్గా కాస్ట్ ప్రైజ్ మీద రెండింటిని ఏం చేస్తున్నట్టే సేమ్ ప్రైజ్కు కొన్నే. ఏం చేస్తున్నా, రెండింటిని నేను సేమ్ కాస్ట్ ప్రైజ్కు కొన్నే. ఫస్ట్ దానిపైన 10% ప్రాఫిట్ వచ్చింది, సెకండ్ దానిపైన 10% లాస్ వచ్చింది. ఓవరాల్ చేంజ్ ఎంత? రైట్ బాగా చెప్పండి, ఫాస్ట్, కొంచెం ఫాస్ట్ పెంచండి, మరీ స్లో ఉన్నారు. కాస్ట్ ప్రైస్ 100 అనుకుందాం, రైట్ 10% లాభం అంటే ఎంత? 10 రూపీస్. 10% నష్టం అంటే ఎంత? 10 - 10 ఎంత? 0. నో లాస్ నో గెయిన్. ఎందుకు? కాస్ట్ ప్రైస్ మీద 10% ఏం వారీగా, రైట్ ఏం వేరీగా. ఒక కేసు ఇది కాకుండా సేమ్ ఎస్పీ అని ఉంటే అప్పుడు ఏమవుతుంది? సక్సెసివ్ పర్సంటేజ్ చేస్తారు చూడండి మీరు. సో 10% లాస్ 10% ప్రాఫిట్ అంటున్నా, అప్పుడు ఏమవుతుంది? 10^100% ఆల్వేస్ x²/100% ఆల్వేస్ లాస్. మీన్ +10 - 10 క్యాన్సిల్ అయిపోతుంది. 10 × 10/100 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ వస్తుంది కాబట్టి ఆల్వేస్ లాస్. x + y + xy/100 ఎట్లా చేస్తామో అదే కేసు. 10 - 10 - 1. సో ఆల్వేస్ లాస్ ఎంత? x²/100%. క్లియరా? ఏది? 2 సేమ్ ఉన్నప్పుడు. 2 డిఫరెంట్ ఉంటే, ప్రాఫిట్ అండ్ గెయిన్ పర్సంటేజ్ సేమ్ ఉంటే ఇవి, ప్రాఫిట్ అండ్ లాస్ పర్సంటేజ్ సేమ్ ఉంటే ఇవి, ప్రాఫిట్ అండ్ లాస్ పర్సంటేజ్ డిఫరెంట్ ఉన్నప్పుడు ఎట్లా చేస్తాం అనేది క్వశ్చన్స్లో ఉంది. ఎస్ ఇవి కాన్సెప్ట్. ఇక్కడ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ నేను ఒక చిన్న క్వశ్చన్ ఒకటి ఫ్రేమ్ చేస్తున్నా. 2 ప్లాట్లు స్థలాలు రైట్ ఒకే రేటుకు అమ్మెను, రైట్ ఆ రేట్ ఎంత ఇచ్చిన అంటే నేను 1,96,000కు అమ్మాను. ఒక దానిపైన 4% ప్రాఫిట్, ఇంకో దానిపైన 4% లాస్ వచ్చింది. అయితే ఓవరాల్ చేంజ్ ఎంత? ఓవరాల్ చేంజ్ ఎంత? రైట్ 0నా? అమ్మింది నేను, సెల్లింగ్ ప్రైస్ ఇచ్చింది, సేల్ చేసినప్పుడు ఏం చేస్తాం? x²/100 ఆల్వేస్ లాస్, 4²/100 0.16% లాస్ అని చెప్తాం. రైట్ దానికోసము ఆ మధ్యలో నేను వాడినా చూడండి 1,96,000, అది మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసేది. 4% లాస్ అంటేనే ఏం చేస్తారు? 96కు 196 అయితే కాస్ట్ ప్రైస్ ఎంత, 4% గెయిన్ అన్నా అక్కడ ఏం చేస్తారు? 104కు 2 కనుక్కుంటారు, 2 సెల్లింగ్ ప్రైజెస్ యాడ్ చేయడం, 2 కాస్ట్ ప్రైజెస్ యాడ్ చేయడం, టోటల్ మీద ఎంత అవసరమా? మిమ్మల్ని టైం వేస్ట్ చేయడానికి మధ్యలో కొన్ని అనవసరమైనటువంటి రైట్ వాల్యూస్ ఇస్తూ ఉంటారు, అది మీరు కూడా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఎస్ ఓకే రైట్ 2 ఆర్టికల్ కాన్సెప్ట్స్ రైట్. సో మనకు ఇంకా డిస్కౌంట్ మార్కెట్ ప్రైస్ పైన రైట్ డిస్కౌంట్స్ పైన మార్కెట్ ప్రైస్ పైన వాటిపైన క్వశ్చన్స్ మనకు చూస్తుంటాం. డిస్కౌంట్స్ పైన మార్కెట్ ప్రైస్ పైన చూస్తుంటాం. రైట్ ఎన్ని చేసినా సరే పర్సంటేజెస్ ప్రాఫిట్ అండ్ లాస్లో ఇవి టైప్స్ అని చెప్పలేం, మిస్లీనియస్ ఎట్లయినా ఫ్రేమ్ చేయొచ్చు. జామకాయలు రైట్ మామిడి పండ్లు అనొచ్చు, కుర్చీలు రైట్ టేబుల్స్ అనొచ్చు. ఆర్టికల్స్ ఒకటే కాదు, ఆర్టికల్స్ ప్రైస్ మిక్స్ చేసే కాదు రైట్. ఇంకా వాడికి కావాలంటే రైట్ బయట ఏ వాల్యూనైనా తీసుకొచ్చి యాడ్ చేయొచ్చు మోడల్స్ను రైట్. మనం ఇక్కడ వరకు డిస్కస్ చేసుకుంటే వాడు ఇంకొక టర్మ్ యాడ్ చేస్తే ఇంకొకటి యాడ్ అయిపోతూ ఉంటుంది. సో ఎగ్జాక్ట్గా ఇవి మోడల్స్ అని చెప్పలేం రైట్. సో ఈ చాప్టర్ అందరికీ ఏదో రైట్ ఏముందిలే అనిపించచ్చు, కానీ ప్రాఫిట్ అండ్ లాస్ చాప్టర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఈ ఒక్క చాప్టర్లో రైట్ ఈ ఒక్క చాప్టర్లో ఉండే క్వశ్చన్స్ చదివి ఒకసారికి అర్థం చేసుకుంటే రిమైనింగ్ చాప్టర్లో ఎంత డిఫికల్ట్ క్వశ్చన్స్ అయినా ఈజీగా అనలైజ్ చేయగలుగుతాం. ఈ చాప్టర్లో రైట్ మరీ డెప్త్ క్వశ్చన్స్ కాదు,
ఒక మీడియం క్వశ్చన్స్ను ఒకసారే చదివి నువ్వు రిసీవ్ చేసుకోగలిగితే మిగిలిన చాప్టర్లు ఎంత డిఫికల్ట్ క్వశ్చన్స్ అయినా ఈజీగా అనలైజ్ చేసుకుంటాం. రైట్, అంత ఈజీ కాదు. రైట్, సో అట్లని కష్టము కాదు. సో ప్రాక్టీస్ ఇంపార్టెంట్. ప్రాఫిట్ అండ్ లాస్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, కాస్ట్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఇస్ 700, ఫైండ్ ది సెల్లింగ్ ప్రైస్ అట్ 11% ప్రాఫిట్. ఒక వస్తువు కొన్న వేల 700 అయితే అమ్మిన 11% లాభానికి అమ్మిన వెల ఎంత? 700 ఇంటూ 11% ప్రాఫిట్ మీన్ 111/100. లాభము అంటే పెరిగింది అంతే కదా. రైట్, లేదనుకుంటే 100కు 700, 111కి ఎంత? రైట్, నువ్వు ఎట్లా చేస్తున్నావు అనేది ఓకే, నువ్వు ఎట్లా చేస్తున్నావు అనేది ఏదైనా చేసుకోవచ్చు. వేరే బేసిక్ క్వశ్చన్, పర్సంటేజ్ టైపే చేయండి, నో ప్రాబ్లం. నెక్స్ట్, లాభం అంటే పెరిగింది, నష్టం అంటే తగ్గింది. కాస్ట్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈస్ 700, ఫైండ్ ది సెల్లింగ్ ప్రైస్ అట్ 15% లాస్. రైట్, సో 85%కు ఎంత? 595 రూపీస్. 15 105, 105 పోతే 700లో 595 రూపీస్ నష్టం అన్నాడు కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మ్యాన్ సోల్డ్ అన్ ఆర్టికల్ ఫర్ 600 రూపీస్ అట్ ప్రాఫిట్ ఆఫ్ 20%, ఫైండ్ కాస్ట్ ప్రైస్. ఎంత ఇచ్చింది ఏంది క్వశ్చన్? ఎస్, 500 కరెక్ట్. ఒక వస్తువుని 20% లాభానికి అమ్మితే అమ్మిన వేళ సెల్లింగ్ ప్రైస్ ఇచ్చినాడు అంటే 120 ఇచ్చేసినాడు. సో ఈ 120కి 600 అయితే కాస్ట్ ప్రైస్ అంతా 100కు 120 ఇంటూ 5, 100 ఇంటూ 5. రైట్, క్లియరా? సో నెక్స్ట్ క్వశ్చన్, రైట్, పర్సంటేజెస్ టైపే మొత్తం, మనం ఏం చేయడం లేదు. నెక్స్ట్ క్వశ్చన్, రైట్, ఏదైనా అర్థం కాకుండా అడగండి, రిపీట్ చేస్తాం. ఏ మ్యాన్ సోల్డ్ అన్ ఆర్టికల్ 750 రూపీస్ అట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 25%, ఫైండ్ కాస్ట్ ప్రైస్. ఒక వస్తువుని 25% లాభానికి అమ్మినాడు, అమ్మిన వేళ 750 అయితే కొన్న వేళ ఎంత? సో కాస్ట్ ప్రైస్ 100%, 125 ఇంటూ 6, 100 ఇంటూ 6. రైట్, 125 టేబుల్ రైట్ ఆల్మోస్ట్ వచ్చు అనుకుంటున్నా, అవసరం ఉంటుంది ఎక్కువ యూజ్ చేయండి. నెక్స్ట్, అన్ ఆర్టికల్ సోల్డ్ ఫర్ 360 రూపీస్ అండ్ లాస్ ఆఫ్ 10%, ఫైండ్ కాస్ట్ ప్రైస్. రైట్, లాస్ ఆఫ్ 10% మీన్ 10% నష్టం వచ్చిందంటే 90కి 360 అయితే 100కి ఎంత? 400. రైట్, 90 ఇంటూ 4, 100 ఇంటూ 4. రైట్, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మ్యాన్ సోల్డ్ అన్ ఆర్టికల్ అట్ 12% ప్రాఫిట్. ఇఫ్ హ్యాడ్ హీ సోల్డ్ ఇట్ ఫర్ 24 రూపీస్ మోర్, he would have got 15%. ఫైండ్ ది కాస్ట్ ప్రైస్. చూద్దాం. ఒక వ్యక్తి ఒక వస్తువును 12% లాభానికి అమ్మాను అయితే మరో 24 రూపాయలు ఎక్కువకి అమ్మితే 15% లాభం వచ్చి ఉండేది. అయితే కొన్న వెల ఎంత? రైట్, చూద్దాం. సో ఒక వ్యక్తి 12% లాభానికి అమ్మినాడు, దీనికంటే ఎక్స్ట్రా ఎంత అమ్మాలంటున్నాడు? 24 రూపీస్కు అమ్మితే మనకి ప్రాఫిట్ ఎంత వస్తుంది? 15% ప్రాఫిట్ వస్తుంది. లేదా అదర్ కేస్ 112% ప్లస్ 24 ఈక్వల్ టు 115%. నువ్వు ఎట్లా రాసుకున్నా ఓకే. ప్రాఫిట్ అంటే రైట్ ప్లస్ రాస్తాం, లాస్ అంటే మైనస్ రాసుకుంటాం. ఎస్, క్లియర్. ఈ +12 అవతల పోతే ఏమవుతుంది? -12. 15 - 12 ఎంత? 3%. 115 - 112 అన్నా సరే 3%. సో 3%కు 24 అయితే రైట్, టోటల్ కాస్ట్ ప్రైస్ అంతా 100%కు 3 ఇంటూ 8, 100 ఇంటూ 8, 800 రూపీస్. రైట్, డౌట్ ఏమన్నా ఉందా? ఎస్, క్లియరా? సో ఇచ్చిన క్వశ్చన్ పర్సంటేజ్ చేంజ్ మనం మొత్తం రాసుకోము, జస్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తాం. 12% ప్రాఫిట్, 15% ప్రాఫిట్, డిఫరెన్స్ ఎంత? 3కి 24 అయితే 100కి ఎంత? రైట్, ఒకవేళ ఈ క్వశ్చన్లో రైట్ వానికి 20% ప్రాఫిట్ రావాలి అంటే ఎంత కమ్మాలి అనేది క్వశ్చన్. ఫైండ్ ది సెల్లింగ్ ప్రైస్ ఇఫ్ హీ గెయిన్స్ 20%. మనకి 20% లాభం రావాలంటే రైట్. సో 3కి 18, 3కి 24, కనుక్కోవాల్సింది 100 కాదు 120 అంతే. రైట్, మన కాస్ట్ ప్రైస్ అవసరం లేదు అక్కడ. నెక్స్ట్, ఏ మ్యాన్ సోల్డ్ an article at a loss of 5%. Had he sold it for 30 rupees more, he would get a profit of 10%. Find the cost price. Right, 200. ఒక వస్తువు 5% నష్టానికి అమ్ముతాడు అంటే -5కి అమ్మినాడు. రైట్, మరో 30 రూపాయలకి ఎక్కువకి అమ్మితే ఎక్స్ట్రా 30 రూపీస్ అమ్మితే ఏమవుతుంది అన్నాడు? 10% లాభం వచ్చేది అంటున్నాడు. +10 -5 అవతల పోతే
ప్లస్ 5, 10 ప్లస్ 5 ఎంత? ఈ 15%కు 30 రూపీస్ అయితే టోటల్ 100%కు ఎంత? సో 15 ఇంటూ 2, 100 ఇంటూ 2, 200. ప్రతిసారి ఈ స్టెప్స్ రాయకోకుండా ఏం చేస్తాం, 2 ప్రాఫిట్లు వస్తే సబ్ట్రాక్ట్, 2 లాస్లు వస్తే సబ్ట్రాక్ట్, ఒక ప్రాఫిట్ ఒకటి లాస్ వస్తే యాడ్, లాస్ 5 ప్రాఫిట్ 10, 2 యాడ్ చేస్తే 15కు 30, 100కి ఎంత? ఓవరాల్గా చేసుకుంటా పోతాం. నెక్స్ట్ క్వశ్చన్. కాస్ట్ ఆఫ్ 2 ఆర్టికల్స్ ఈజ్ 500 రూపీస్. 1 sold at 10% profit and other sold at 20% profit. There is an overall profit of 16%. Find selling price. ఆన్సర్ చెప్పండి, టైం తీసుకునే ప్రాబ్లం లేదు. 2 వస్తువుల కొన్న వేల 500 రూపాయలు. ఒక వస్తువును 10% లాభానికి మరొక వస్తువును 20% లాభానికి అమ్మినట్లయితే రెండింటిపై 16% లాభం వచ్చును. అయినా 2 వస్తువులు అమ్మిన వేల కనుగొనము. ఆన్సర్ ఫాస్ట్. 660 చూద్దాం. కాస్ట్ ఆఫ్ 2 ఆర్టికల్స్ ఎంత? రైట్, ఒకదేమో 10% ప్రాఫిట్ అన్నాడు, ఇంకోటేమో 20% ప్రాఫిట్ అన్నాడు. ఇక్కడ ఓవరాల్ ఇచ్చినాడా లేదా? ఓవరాల్ ఇచ్చినాడు. నాకు అవి 2 అవసరమా? క్వశ్చన్ అడిగింది ఫైండ్ సెల్లింగ్ ప్రైస్. సో సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే 500 ఇంటూ ఓవరాల్ 116/100, రైట్, 580 ఎనఫ్. మిగతా అంతా నాకేం అవసరం ఉంది? రైట్, క్లియరా? డౌట్ ఏమైనా ఉందా ఇక్కడ? రైట్, సపరేట్ ఇచ్చింది కన్ఫ్యూజ్ చేయడానికి అంతే. రైట్, టైం వేస్ట్ చేస్తున్నాను, అంతకుమించి ఏం లేదు. వాడు అడిగింది ఫైండ్ సెల్లింగ్ ప్రైస్. వాడు ఏమన్నా ఫస్ట్ ఆర్టికల్ అన్నాడా, సెకండ్ ఆర్టికల్ అన్నాడు? ఫస్ట్ అది చెప్తా. ఒకవేళ ఫస్ట్ ఆర్టికల్ పైన ఎంత, సెకండ్ ఆర్టికల్ పైన ఎంత అనేది తెలియదు. ఇక్కడ 500, 1 ఈజ్ 10%, అదర్ ఈజ్ 20%, ఓవరాల్గా ఎంత అన్నాడు? 16%. ఓకే, ఇప్పుడు 20 - 16 4, 16 - 6 16 - 10 6, 2 2s 2 3s 2:3. టోటల్ అమౌంట్ ఎంత అన్నాడు అంటే ఫస్ట్ కొనింది 200, ఇదేమో 300. మొదటి దానిపైన ప్రాఫిట్ ఎంత అంటే ఈ 200లో 10% 20 రూపీస్, 300లో 20% 60, 20 + 60 80. ఓవరాల్ ప్రాఫిట్ 500 + 80. రైట్, సో వాడు ఇండివిజువల్గా అడిగింటే అది చేస్తాం, వాడు అడగలే ఇక్కడ. రైట్, నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్ అడుగుతాం. రైట్, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్. సెల్లింగ్ ప్రైజెస్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ అని కూడా అక్కడ అడగలాడు. నెక్స్ట్ క్వశ్చన్. ఏ మ్యాన్ రాంగ్లీ calculated profit percentage as 20% on selling price. Find his actual profit. ఒక వ్యక్తి పొరపాటున అమ్మిన వెలపై క్యాల్కులేటెడ్ ఆన్ సెల్లింగ్ ప్రైస్, అమ్మిన వెలపై లెక్కించడం వలన లాభ శాతం 20%. అయినా సరైన లాభ శాతం ఎంత? సో ఈ కేసులో సెల్లింగ్ ప్రైస్ ఏమనుకుంటామని చెప్పినాం? ఓన్లీ ఒక కేసులో సెల్లింగ్ ప్రైస్ 100. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత? సెల్లింగ్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేసి 20% ప్రాఫిట్ వచ్చింది, 100లో 20 ప్రాఫిట్ అంటే కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది? 100 - 20. ఓకేనా? రైట్, సో కంపారిజన్ చేస్తున్నప్పుడు రైట్ ఎంత పర్సెంటేజ్? 100తో కంపేర్ చేస్తున్నాం. 100తో కంపేర్ చేసినప్పుడు 20 తగ్గిందే పెరిగిందే? తగ్గింది. 20% అంటే ఏమని అర్థం? 1/5 తగ్గితే పెరిగేది ఎంత? 1/4 అంటే ఎంత పర్సెంటేజ్? 25%. ఈ టైప్ చేయొచ్చు. సింపుల్, మీరు రైట్ 20/80 × 100 నథింగ్ బట్ రైట్. మీరు ఇంకా రైట్ 20/80 × 100 ఆ స్టెప్స్ చేసుకోవచ్చు. లేదు మనం ఇదంతా రాయకోకుండా ఆన్ సెల్లింగ్ ప్రైస్ చూస్తాం. ప్రాఫిట్ అంటే తక్కువ తీసుకుంటాం, లాస్ అంటే ఎక్కువ తీసుకుంటాం. ప్రాఫిట్ అన్నాడు 20%, 20% మీన్స్ డైరెక్ట్గా 1/5 డిక్రీజ్ అయితే 1/4 ఇంక్రీజ్. ఫాస్ట్గా మనం చేసింటాం కాబట్టి ప్రాక్టీస్ డైరెక్ట్. లేదంటే 100 80 వచ్చింది, 20 కాబట్టి 20/80 × 100 మీరు చెప్పింది యాజ్ ఇట్ ఈస్గా రాసుకోవచ్చు. లేదా 80కి 100 అంటే ప్రాఫిట్ ఎంత వచ్చింది? 20, ఆ 20కి ఎంత? 25%. క్యాలిక్యులేషన్ ఎట్లా చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఆన్ సెల్లింగ్ ప్రైస్ అంటే ఈ ఒక్క కేసులో ఏం చేస్తాం? సెల్లింగ్ ప్రైస్ను 100 తీసుకుంటాం, అంత ఒక్కటి గుర్తుపెట్టుకోండి. లాస్ అంటే 100 + 20 అయింది. రైట్, ఇక్కడ ప్రాఫిట్ అనేది 100 - 20 అయింది. ఒక 2-3 క్వశ్చన్స్ కంటిన్యూగా చూద్దాం వీటిపైన. రైట్, నో ప్రాబ్లం. రైట్, ఏ మ్యాన్ రాంగ్లీ క్యాలిక్యులేటెడ్ ప్రాఫిట్ పర్సెంటేజ్ యాజ్ 25% ఆన్ సెల్లింగ్ ప్రైస్. ఫైండ్ యాక్చువల్ ప్రాఫిట్ పర్సెంటేజ్. రైట్, సో 33.33. సో 25% ప్రాఫిట్ అంటే ఏం చేసుకుంటాం మనం? లెస్
1/4 తక్కువ అయితే పెరిగేది ఎంత 1/3 నథింగ్ బట్ 33.33 ఆర్ 33 1/3%. లేదు జనరల్గా రాద్దాం. సెల్లింగ్ ప్రైస్ 100 అయితే కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది 100 మైనస్ 25 75. ఇప్పుడు మీరు చెప్పింది రాసుకో 25/75 అంటే ఫార్ములాస్ ఉన్నాయి రైట్. ఆ ఫార్ములాస్ మనం బేస్ చేసుకొని 25/100 మైనస్ 25 ఇంటూ 100 రాసుకోవచ్చు. దానికంటే మనం ఇట్లా రాసుకోవచ్చు రైట్, నో ప్రాబ్లం. 100 మైనస్ అని రాస్తున్నాం అక్కడ. 100 మైనస్ అంటే ఏమని తక్కువ, తగ్గింది, డైరెక్ట్గా తీసుకున్నాం. అక్కడ మనం పర్సంటేజ్లో ఏం చేస్తాం 20% ఇంక్రీజ్ అంటే 1/5 ఎక్కువ అని రాస్తాం, 20% డిక్రీజ్ అంటే 1/5 తక్కువ అని రాస్తాం. ఇక్కడ ప్రాఫిట్ ఎప్పుడు ఇక్కడ కూడా కాస్ట్ ప్రైస్ పైన నింటే సేమ్ అదే రాసింది. ఇక్కడ ఎందుకు రివర్స్ రాస్తున్నాం ఆన్ సెల్లింగ్ ప్రైస్ అంటున్నాడు కాబట్టి ప్రాఫిట్ అన్నప్పుడు తక్కువ, లాస్ అన్నప్పుడు ఎక్కువ రాసుకొని చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్. ఏ మ్యాన్ రాంగ్లీ క్యాలిక్యులేటెడ్ లాస్ పర్సంటేజ్ యాజ్ 10% ఆన్ సెల్లింగ్ ప్రైస్. ఒక వ్యక్తి పొరపాటున అమ్మిన వెలపై లెక్కించడం వల్ల నష్టశాతం 10 అంటున్నాడు. నష్టము అంటే ఏం చేస్తాం రైట్ 1/10 ఇంక్రీజ్ అయితే 1/11 డిక్రీజ్. 1/11 అంటే ఎంత పర్సెంటేజ్ 9, 1/11% వాడి యొక్క యాక్చువల్ లాస్. మన యొక్క యాక్చువల్ లాస్ ఎంత 9, 1/11. వాడు పొరపాటున ఏమనుకుంటున్నాడు నాకు 10% లాస్ వచ్చింది అని పొరపాటున సెల్లింగ్ ప్రైస్ పైన క్యాలిక్యులేట్ చేసినాడు. కానీ మనకి యాక్చువల్గా తక్కువే వచ్చి ఉంటుంది, కానీ వాడు ఎక్కువ వచ్చింది లాస్ అని అనుకుంటున్నాం. రైట్, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్. ఫార్ములాస్ బేస్ చేసుకొని చూసుకోవచ్చు. 10/110 ఇంటూ 100 లాస్ కాబట్టి రైట్. అక్కడ కూడా కన్ఫ్యూజ్ అవుతారు, ఒకసారి ప్లస్సా ఒకసారి మైనస్సా అనేది. సో ఈ కేసు అయితే మనకు ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఎస్, నో ప్రాబ్లం. నెక్స్ట్ క్వశ్చన్. ఏ మ్యాన్ రాంగ్లీ క్యాలిక్యులేటెడ్ యాజ్ లాస్ యాజ్ 20% ఆన్ సెల్లింగ్ ప్రైస్, ఫైండ్ యాక్చువల్ పర్సన్. 16 2/3 సో లాస్ ఎంత అంటున్నాడు 20% మీన్స్ 1/5 ఇంక్రీజ్ అయితే డిక్రీజ్ అయ్యేది 1/6 నథింగ్ బట్ 16 2/3% వాని యొక్క యాక్చువల్ లాస్. సరైన నష్ట శాతం ఎంత 16 2/3 రైట్. మన అప్లికేషన్ దానికి లింక్ పెడితే ఈజీ, లేదనుకుంటే రైట్ ఈ 100 అయితే లాస్ అన్నాడు కాబట్టి సారీ కాస్ట్ ప్రైస్ ఎక్కువ ఉండాలి. సో ఏమవుతుంది కాస్ట్ ప్రైస్ 120, ఇది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది 20/120 ఇంటూ 100 రాస్తాం. ప్రతిసారి ఇదంతా రాసుకోవడము అనలైజ్ చేయడం కంటే ఈ చిన్న పార్ట్ను తీసుకుంటే కనుక ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్. కాస్ట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ 500 రూపీస్, సెల్లింగ్ ప్రైస్ ఈజ్ 600. అయితే ఫైండ్ ప్రాఫిట్ పర్సెంటేజ్. ఒక వస్తువు కొన్న వేల 500 మరియు అమ్మిన రైట్. సో 500కు 100% కాస్ట్ ప్రైస్కు, అమ్మిన వేల 600 అన్నాడు. లాభం ఎంత అంటే 600లో 500 పోతే ఈ 100కి ఎంత 500/5 100/5 20%. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్. కాస్ట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ 600, సెల్లింగ్ ప్రైస్ ఈజ్ 510 రూపీస్, ఫైండ్ లాస్. కాస్ట్ ప్రైస్ 600 అంటున్నాడు, ఆ 600కు 100% అయితే రైట్. సెల్లింగ్ ప్రైస్ 510 అన్నాడు, లాస్ వచ్చింది. ఎంత లాస్ అంటే 600 మైనస్ 510 90 రూపీస్కు ఎంత 600/6 90/6 15% లాస్ రైట్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. రైట్. A dishonest shopkeeper sells the goods at cost price, but he uses 800 grams stone instead of 1 kg stone. Find his profit percent. చూద్దాం. ఒక అవినీతి వ్యాపారస్తుడు కొన్న వెలకే అమ్మాను, కానీ 1 కేజీ రాయికి బదులు 800 గ్రాముల రాయిని ఉపయోగిస్తే అతని లాభశాతం ఎంత? యాక్చువల్గా యూజ్ చేయాల్సింది కేజీ, వాడు యూజ్ చేసింది ఎంత అంటే 800 గ్రామ్స్కే వానికి కావాల్సిన కాస్ట్ ప్రైస్ వచ్చేసింది. ప్రాఫిట్ అంటే రిమైనింగ్ ఎన్ని గ్రామ్స్ ఉన్నాయి టోటల్ కేజీకి 1000లో 800 పోతే రిమైనింగ్ ఎంత ఈ 200 గ్రామ్స్ పైన ప్రాఫిట్ 800/4 100/4 25%. రైట్. ఓకే రైట్. ఓకే 200/800 ఇంటూ 100 రైట్, నో ప్రాబ్లం. మీరు అది అలవాటు పైన వచ్చేస్తుంది. సో ఓవరాల్గా ఏం చేస్తే 800కి 100 అయితే మనకు ప్రాఫిట్ ఎంత వచ్చింది 200 గ్రామ్స్, ఆ 200కి ఎంత క్యాల్కులేషన్ రైట్. ఓకేనా. క్వశ్చన్స్. అవినీతి వ్యాపారస్తు డిజానెస్ట్ షాప్ కీపర్ రైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్, ఎక్కువ సార్లు ప్రీవియస్గా ఉన్నాయి. నెక్స్ట్. ఏ డిజానెస్ట్ క్లాత్ మర్చెంట్ సెల్స్ అట్ కాస్ట్ ప్రైస్ బట్ యూజెస్ 75 meters టేప్ ఇన్స్టెడ్ ఆఫ్ 100 meters టేప్, ఫైండ్ ఈజ్ ప్రాఫిట్ పర్సెంట్.
ఒక అవినీతి వ్యాపారస్తుడు, ఒక అవినీతి బట్టల వ్యాపారి కొన్న వెలకే అమ్ముతూ 100 మీటర్ల టేపుకు బదులు 75 మీటర్లు యూజ్ చేస్తున్నాడు. అంటే 75కి 100% వస్తుంది మనకి. ఇంకా మిగిలింది ఎంత అంటే ఈ 75 పోతే రిమైనింగ్ 25 ప్రాఫిట్. 75/3, 100/3 నథింగ్ బట్ 33 1/3% ప్రాఫిట్. 33.1/3% లాభం. ఎస్ క్లియరా? ఎస్ డౌట్ ఉంటే అడగండి, నో ప్రాబ్లం, రిపీట్ చేస్తా. ఎస్ ఓకే, సింపుల్ క్వశ్చన్స్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ డిజానిస్ట్ షాప్కీపర్ సెల్స్ ది గూడ్స్ అట్ 20% ప్రాఫిట్ అండ్ యూజెస్ 800 grams స్టోన్ ఇన్స్టెడ్ ఆఫ్ 1 kg స్టోన్. ఫైండ్ హిస్ ప్రాఫిట్ పర్సంటేజ్. సో ఆన్సర్, ఒక అవినీతి వ్యాపారస్తుడు 20% లాభానికి అమ్ముతూ 1 kg రాయికి బదులు 800 grams రాయిని ఉపయోగిస్తే అతని లాభ శాతం ఎంత? ఫైండ్ హిస్ ప్రాఫిట్ పర్సంటేజ్. ఆన్సర్. ముందు క్వశ్చన్కు దీనికి ఏమన్నా తేడా ఉందా? ఏం లేదు. 25 రైట్, చూద్దాం. 800 grams యూజ్ చేస్తున్నాడు, కానీ అమ్మింది ఎంతకు? అంటే ఎంతకు? 800నే వాడు 120కి అమ్ముతున్నాడు. 800 రెండు ఇక్కడ ప్రాఫిట్, వెయిట్ తగ్గించినాడు, గెయిన్ తీసుకుంటున్నాడు. 800నే 120% అమ్మినాడు. సో టోటల్ ఎంది అంటే 1000కి ఎంత? సో 0 0 క్యాన్సల్. 8 × 15, 10 × 15, 150%. సో ఎంత ప్రాఫిట్ వచ్చింది మనకి ఓవరాల్ మీద? 100 కంటే 50 ఎక్కువ, సో 50% ప్రాఫిట్. అదర్ కేస్ ఇట్లా ఏం చేయొచ్చు, 800కి 120 అయితే రిమైనింగ్ ఎంత ఉంది? సో 800/4, 120/4. ఆల్రెడీ 20% ప్రాఫిట్ వచ్చింది, ఇంకా మిగిలిన దాని మీద 30% వచ్చింది. టోటల్ ఎంత వచ్చినట్లు? 50% ప్రాఫిట్. ఓకే, ఎట్లా చేసుకునే క్యాలిక్యులేట్. ఓకే, రిమైనింగ్ వాటిపైన చేయొచ్చు లేదా ఓవరాల్గా చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. సో ఒకటే స్టెప్లో కావాలంటే 1000 grams చేస్తా. మళ్ళీ లాస్ట్లో ఆ 20 + 30 యాడ్ చేయాలనుకుంటే ఈ టైప్ చేస్తాం. క్వశ్చన్ ఓకేనా? రైట్, డౌట్ ఉంటే అడగండి, నో ప్రాబ్లం. ఎస్ సార్. 800 grams సారీ, ఒక అవినీతి వ్యాపారస్తుడు 20% లాభానికి అమ్ముతున్నాడు, కాకపోతే కేజీ రాయికి బదులు 800 grams రాయినే ఉపయోగిస్తే కేజీ బదులు 800 ఉపయోగిస్తాం. ఆ 800కు 20% లాభం తీసుకుంటున్నాడు. అయితే వాని లాభ శాతం ఎంత? రైట్, మొత్తం మీద కేజీ మీద వాని లాభ శాతం ఎంత అంటే 800కి 120 అయితే 1000కి ఎంత? క్యాలిక్యులేట్ చేస్తాను. 150, నథింగ్ బట్ 50% ప్రాఫిట్. క్లియర్? రైట్, క్వశ్చన్ బేసిక్ ఉన్నంత వరకు ఫార్ములాస్ గుర్తు ఈజీగా ఉంటాయి. తర్వాత పోయే కొద్ది ఫార్ములాస్ అన్నీ రైట్ x + y + రైట్ x + 100 + x అన్నీ కన్ఫ్యూజ్ అవుతుంటారు. అందుకే మ్యాక్సిమం ఫార్ములాస్ అవాయిడ్ చేయండి, కాన్సెప్ట్ను రిసీవ్ చేసుకుని. రైట్, ఇక్కడ అర్థం చేసుకునేదానికి ఏమీ ఉండదు. రైట్, దీని ఆన్సర్ చేసింటారు అనుకున్నాను. ఏ డిజానెస్ట్ షాప్కీపర్ సెల్స్ ది గూడ్స్ అట్ 10% లాస్ అండ్ యూజెస్ 800 grams. 800 grams రాయిని ఉపయోగిస్తున్నాడు. 800 grams రాయిని ఉపయోగించిన 10% నష్టానికి అమ్ముతాను. 10% నష్టానికి అమ్ముతూ కేజీ రాయికి బదులు 800 grams. నష్టం అంటే ఎంత అవుతుంది మనకు? 90%. అయితే అతని లాభ శాతం ఎంత? సో 1000కి ఎంత? రైట్, ఈ కైసైన్ చేయండి మీకు ఈజీగా ఉండడానికి. రిమైనింగ్ 200కి కనుక్కోండి. రిమైనింగ్ 200కి ఎంత అంటే 800/4, 90/4, 22.5%. టోటల్ మీద ఎంత వచ్చిందంటే ఫస్ట్ 10% లాస్ ఇన్ -10. ఇప్పుడు ఎంత వచ్చింది మనకి? +22.5. సో టోటల్ మీద ఎంత? 12.5% ప్రాఫిట్. వాడు లాస్ కమ్మింది 800 grams కానీ మొత్తం మీద తీసుకునేప్పుడు మనకి ఏమైంది? 12%, 12.5 లేదు. రైట్, ముందు చేసినట్టే చేసినా. ఓకే, 800కి 90, 1000కి ఎంత? రైట్, 0 0 క్యాన్సల్. క్యాల్కులేట్ చేస్తే 900/10 × 90, 900/8, 8 1s 8, 8 2s 16. రైట్, అంతే. సారీ, 8 1s 8, 10 అగైన్ 8 1s 10, 8 is 16.5. సో ఆన్సర్ ఎంత? 112.5 మీన్ 12.5. క్వశ్చన్ ఓకేనా? 800 grams మీద మనకి క్లాస్ వచ్చింది, కానీ 1000 grams అయిపోయేసరికి మనకి ఏమైంది? ప్రాఫిట్ వచ్చింది. ఎందుకంటే వాడు వెయిట్ దగ్గర లాభాన్ని తీసుకుంటున్నాడు. రైట్, వాడు ఏ టైప్ ఉంటుందంటే రైట్, సో క్యాస్ట్ అని కాదు, జనరల్గా చూస్తూ ఉంటాం కదా. రైట్, సో వైశ్యాస్ ఎక్కువ రైట్ సేల్ చేసేది. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే కనుక షాప్లో ఒక 100 grams రైట్ తక్కువ పెట్టేసి తూకం రైట్ ఆ వెయిట్ తగ్గించేస్తాడు. వాడు ఏం చేస్తాడంటే అక్కడ మా హోల్సేల్ రేట్కి ఇటు అమ్ముతాను అంటాడు. హోల్సేల్ రేట్కి అమ్ముతున్నాడు, కానీ ఏమైంది? ప్రాఫిట్ ఎక్కడ తీసుకుంటున్నాడు? వెయిట్లో. అర్థమైందా? సో ఇక్కడ
వెయిట్ తక్కువ యూజ్ చేస్తున్నాడు, వాడేమంటున్నాడంటే రైట్ నేను తొందరగా అమ్మేద్దామని చెప్పి క్వాంటిటీ అయిపోవాలని చెప్పేసి లాస్కి అమ్ముతానా కొనుక్కోండి అంటున్నాడు. సో అంటున్నాడు కరెక్టే, కానీ వాడు ప్రాఫిట్ ఎక్కడ ఉందని అగైన్ ఇక్కడ వెయిట్ మీద ప్రాఫిట్ ఉందాం. సో క్వశ్చన్స్ ఆ విధంగా ఉంటాయి. వెయిట్ తగ్గించి ప్రాఫిట్ కూడా ఉంటే ఇంకా ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. వెయిట్ తగ్గించి లాస్ అమ్మినప్పటికీ మనకి ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంది. అది బికాజ్ ఆఫ్ ఆ వెయిట్ని బట్టి ఎంత తగ్గించినాడు అనే దాన్ని బట్టి. నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. క్వాంట్లో క్వశ్చన్ అర్థమైతే ఆన్సర్స్ ఈజీగా వస్తాయి. ఒకటి బాగా గుర్తుపెట్టుకో. రైట్ క్వశ్చన్. ఎ మ్యాన్ సోల్డ్ 24 చైర్స్ అట్ కాస్ట్ ఆఫ్ 30 చైర్స్. ఫైండ్ హిజ్ ప్రాఫిట్ పర్సంటేజ్. సో ఆన్సర్ చెప్పండి. ఒక వ్యక్తి రైట్ 25 కుర్చీలను 30 కుర్చీలు 24 25 రైట్. ఓకే, రెండు ఒకటే చేద్దాం. 25 రాయండి ఈజీగా. క్యాల్కులేషన్ ఈ పార్ట్ ఈజీ కోసం. రైట్ ఓకే. ఒక వ్యక్తి 25 కుర్చీలను 30 కుర్చీలు కొన్న వేలకు అమ్మెను, అయినా అతని లాభ శాతం ఎంత? ఎస్, కన్ఫ్యూజ్ కావద్దు. రైట్, దీనికి ఈజీగా ఫస్ట్ స్టార్టింగ్లో ఈజీ స్టెప్స్ ఎట్లా చేయాలని చూద్దాం. రైట్ చూస్తాం. ఏ మ్యాన్ సోల్డ్ 25 చైర్స్. ఎస్పీ ఆఫ్ 25 చైర్స్ ఈక్వల్ టు సిపి ఆఫ్ 30 రాయొచ్చు. వాడు ఇచ్చిన కండిషన్ ఓకేనా, రాయొచ్చు. ఈజీగా ఉండేదానికోసం చెప్తున్నాను నేను. ఎస్పి బై సిపి ఈజ్ ఈక్వల్ టు 30 బై కొనింది 25, అమ్మింది 30. ప్రాఫిట్ ఎంత వచ్చింది? ప్రాఫిట్ ఎంత వచ్చింది ఇక్కడ అంటే 25కు కాస్ట్ ప్రైస్కి 100. లాభం ఎంత వచ్చింది? 30 మైనస్ 25. ఈ 5కి ఎంత? 25 4s 5 4s. ఈజీ కేస్ కాకపోతే కొంచెం టైం పడుతుంది రాసుకోవడం, ప్రతిసారి రాసుకోవడం కదా. అనలైజింగ్ మీద నువ్వు స్పీడ్గా దీన్ని స్పీడ్ అనలైజ్ చేసుకుంటే 30 కుర్చీలు ఉన్నాయి, అమ్మింది ఎన్ని? 25కి నాకు అసలు వచ్చేసింది అంటే 25కు 100. 25 అమ్మేసరికి నాకు కాస్ట్ ప్రైస్ వచ్చింది. 25 చైర్స్కే 100% అయితే రిమైనింగ్ 5 చైర్స్ అమ్మితే వచ్చేది నాకు మొత్తం ప్రాఫిట్. అర్థమవుతుందా? ఓన్లీ ఆర్టికల్స్ బేస్డ్. ఈ స్టెప్ రాసినప్పుడు వెరీ ఈజీ. ఎస్, ఈ స్టెప్ రాసుకుంటే ఈజీ. కాకపోతే ఎగ్జామ్లో మనకు అంత టైం ఉండదు. పోను ఏం చేస్తాం, ఈ రైట్ ఈ స్టెప్ను తీసేసి డైరెక్ట్గా రాసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ప్రాఫిట్ కాకుండా లాస్ అని ఏంటి? ఒకవేళ సపోజ్ ఎస్ మ్యాన్ సోల్డ్ 30 చైర్స్ రైట్ అట్ కాస్ట్ ఆఫ్ 35 వచ్చింది ఉంటాడు. అప్పుడు ఏమైంటుంది? 5 లాస్ అయింది ఇక్కడ. రైట్, అర్థమవుతుందా? 5 లాస్ అవుతా ఉంది. 5/35 రైట్. ఆ కేసెస్ ఇంపార్టెంట్ అంతే. లాస్ రైట్, ప్రాఫిట్ వచ్చినప్పుడు రైట్. ఈ స్టెప్ రాసుకుంటే ఈజీ, నో ప్రాబ్లం. స్టెప్ రాసుకోకుండా పోను స్పీడ్ చేయడానికి ట్రై చేయండి. రైట్, ఫస్ట్లో నో ప్రాబ్లం. ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈ విధంగా రాసుకోండి. రైట్, ఎగ్జామ్లో స్పీడ్ రాయగలుగుతాం. ఎస్పీ ఆఫ్ సి రైట్ 25 సిపి ఆఫ్ 30 అనేది ఇచ్చింది రాసుకుంటే నీకు వన్స్ క్లియర్. ఎస్పీ 30 సిపి 25 అని క్లియర్ అయిన తర్వాత ఈ రెండింటి నుండి ఈజీగా సాల్వ్. 25కి 100 అయితే 5కి ఎంత? నెక్స్ట్ క్వశ్చన్. ఏ మ్యాన్ సోల్డ్ 24 చైర్స్ అట్ కాస్ట్ ఆఫ్ 30 చైర్స్. ఎస్, ఇక్కడ కూడా రెండు నెంబర్స్ చేంజ్ ఉన్నాయి. రైట్, 20 రాసుకోండి. పైన కింద తెలుగులో 20 ఉంది, 20 రాసుకోండి. ఓకే. ఒక వ్యక్తి 24 కుర్చీలను 20 కుర్చీల కొన్న వేలకు అమ్మాను, అయినా అతని నష్ట శాతం ఓకే లాస్ పర్సెంటేజ్. సపోజ్ చూద్దాం. సోల్డ్ ఎన్ని? 24 చైర్స్ అంటే ఎస్పీ ఆఫ్ 24 ఈక్వల్స్ టు సిపి ఆఫ్ 20. ఎస్పీ బై సిపి ఈక్వల్ ఎంత అంటే 20/24. ఈ 24కు 100 అయితే రైట్, 24కు 100. లాసా గెయిన్ అయిడా? రైట్, కాస్ట్ ప్రైస్ ఎక్కువ ఉంది, సెల్లింగ్ ప్రైస్ తక్కువ ఉంది. లాస్ ఎంత? లాస్ 24 మైనస్ 20 4. 24/6 100/6 1/6 16 2/3% లాస్. అర్థమవుతుంది? సో ఈ స్టెప్ రాసుకోకుండా డైరెక్ట్ చేయడానికి ట్రై చేయండి. ఈ స్టెప్ రాసుకుంటే ఎట్లా చేస్తాం అనేది క్లియర్. ఏమైనా డౌట్ ఉందా? ఓకే. సో అమ్మేటప్పుడు ఎక్కువ అమ్మి కొనింది తక్కువ అయితే కనుక ఆటోమేటిక్గా లాస్ వస్తుంది. అమ్మేటప్పుడు తక్కువ కొనేటప్పుడు ఎక్కువ ఉంటే ఏమవుతుంది? ప్రాఫిట్ వస్తుంది. అది ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం అనేది మనం తీసుకుందాం. నెక్స్ట్ క్వశ్చన్. ది కాస్ట్ ప్రైస్ ఆఫ్ 6 చాక్లెట్స్ ఈజ్ 5 రూపీస్. ఆర్టికల్స్ అండ్ ప్రైస్ 2. అండ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 5 చాక్లెట్స్ ఈజ్ 6 రూపీస్. ఫైండ్ ప్రాఫిట్ పర్సెంటేజ్. 6 చాక్లెట్ల కొన్న వేల 5 రూపాయలు,
మరియు 5 చాక్లెట్లు అమ్మిన వేల 6 రూపాయలు. సో 6 చాక్లెట్లు కొన్న వేల 5 రూపాయలు, రైట్. 5 చాక్లెట్లు అమ్మిన వేల 6 రూపాయలు. అయితే మొత్తం లాభ శాతం ఎంత? రైట్. నెంబర్ ఆఫ్ వేస్ ఉన్నాయి, 44. నెంబర్ ఆఫ్ వేస్ ఉన్నాయి. ఇక్కడ మనం ఏం చేయొచ్చు, రెండు ఆర్టికల్స్ను సేమ్ చేయాలి. రెండు ఆర్టికల్స్ను సేమ్ చేయాలంటే ఏం చేస్తాం, దీన్ని ఇంటూ 5, 6 5s, దీన్ని ఇంటూ, రైట్. ప్రతిసారి అదే అవసరం లేదు. 6 5s 30, 5 5s ఎంత, 25 కాస్ట్ ప్రైస్. అగైన్ 5 6 30, 6 6 ఎంత, 36 సెల్లింగ్ ప్రైస్. సో ఈ 25కి 100 అయితే ప్రాఫిట్ ఎంత వచ్చింది, 36 మైనస్ 25 11. సో 11కి ఎంత, 11 4s 44%. 25 4s 11 4. ప్రతిసారి ఇది లేకోకుండా మనం క్రాస్ మల్టిప్లై. 5 చాక్లెట్లు 6 చాక్లెట్లు 5 రూపీస్ కొంటున్నాడు, 5 చాక్లెట్లు 6 రూపీస్ కమ్మినాడు అంటే జస్ట్ క్రాస్ మల్టిప్లై చేస్తాం. 6 6 5 5s కాస్ట్ ప్రైస్తో మల్టిప్లై చేస్తున్నాం ఆర్టికల్స్. 5 5s 25 అనేది ఏమవుతుంది, కాస్ట్ ప్రైస్. 6 ఇంటూ 6 36 అనేది ఏమవుతుంది, సెల్లింగ్ ప్రైస్. ఈడొచ్చింది కూడా అదే, నీకు ఇక్కడ వచ్చింది కూడా అదే. క్రాస్ మల్టిప్లై చేస్తాను నేను, ఈజీగా అయిపోతాను. ఎందుకంటే రెండు ఆర్టికల్స్ని ఈక్వల్ చేయడం కంటే అది ఈజీ కదా ఇంకా నాకు. సో 25 మీద ఎంత ప్రాఫిట్ వచ్చింది నాకు, 11 వచ్చింది ప్రాఫిట్. సేమ్ 25కి 100 అయితే 11కు 44%. ఎస్, డౌట్ ఉంది ఏమన్నా? క్రాస్ మల్టిప్లై ఈజీగా ఉండడం కోసం. ఎందుకు క్రాస్ మల్టిప్లై అంటే, దీన్ని నేనేం చేస్తున్నా, 6తో మల్టిప్లై చేస్తున్నా, దీన్ని నేనేం చేస్తున్నా, 5తో మల్టిప్లై చేస్తున్నా. నేను దాని బదులు ప్రతిసారి అన్నిటిని మల్టిప్లై చేసి 30 30 అని రాయకోకుండా ఈ 6 మల్టిప్లై చేస్తే సెల్లింగ్ ప్రైస్ వచ్చింది, ఈ 5 మల్టిప్లై చేస్తే కాస్ట్ ప్రైస్ వచ్చింది. అందుకే నేను జస్ట్ క్రాస్ మల్టిప్లై, నాకు ఆర్టికల్స్ ఈక్వల్ అయిపోతాయి ఆటోమేటిక్గా. క్రాస్ మల్టిప్లై చేసినప్పుడు ఏమైతే ఆటోమేటిక్గా ఆర్టికల్స్ ఈక్వల్ అయిపోతాయి. ఆ పార్ట్ని నేను హిడెన్ చేస్తాను అంతే. హిడెన్ చేసి డైరెక్ట్ తీసుకొని సాల్వ్ చేస్తాను. రైట్, క్లియర్? క్వశ్చన్ అదే, నేను చెప్పింది అదే. ఏమన్నాడు ఇక్కడ, కాస్ట్ ప్రైస్ ఆఫ్ 5 చాక్లెట్స్ ఇస్ 5 రూపీస్. 5 కాస్ట్ ప్రైస్ కాబట్టి కాస్ట్ ప్రైస్, ఎస్పీ ఇచ్చింటే సెల్లింగ్ ప్రైస్. క్వశ్చన్లో ఉంటుంది, కాస్ట్ ప్రైస్తో ఆర్టికల్స్ను మల్టిప్లై చేస్తే కాస్ట్ ప్రైస్ వస్తుంది, సెల్లింగ్ ప్రైస్తో ఆర్టికల్స్ను మల్టిప్లై చేస్తే సెల్లింగ్ ప్రైస్. అదే నేను అదే మెన్షన్ చేసింది. ఇది ఎట్లా వస్తుంది అనే డౌట్ కోసమే కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ యూజ్ చేస్తాం. రైట్, క్లియర్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఉందా? కాస్ట్ ప్రైస్ ఆఫ్ 9 చాక్లెట్స్ ఈజ్ 16 రూపీస్. 9 చాక్లెట్స్ ఈజ్ 16 రూపీస్. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 11 చాక్లెట్స్ ఈజ్ 22 రూపీస్. అయితే రైట్, ఫైండ్ ఈజ్ ప్రాఫిట్ పర్సంటేజ్, లాభ శాతం ఎంత. ఏం చేస్తాను, రైట్, ఆన్సర్ చెప్పండి. ఓకే, క్రాస్ మల్టిప్లై చేస్తే 11 ఇంటూ 16, రైట్, 11 16 176 అనేది కాస్ట్ ప్రైస్. 22 ఇంటూ 9 198 సెల్లింగ్ ప్రైస్. సో 176కు 100% అయితే కాస్ట్ ప్రైస్. ప్రాఫిట్ ఎంత వచ్చింది నాకు, 22కి ఎంత, 176/8, 22 8 176, 100/8, 1/8 వాల్యూ, 1/8 వాల్యూ 12.5%, 12 1/2%. రైట్, రాయాల్సిన అవసరం రాకూడదు మనకు ఫ్రాక్షన్స్ పర్సంటేజెస్ అన్ని. దీన్ని ఇంకా చేసుకోవచ్చు ఎప్పుడంటే ఆర్టికల్స్ ఈజీ, క్రాస్ మల్టిప్లై చేస్తే ఏదో 170 198 వస్తుంది. అబ్జర్వేషన్ ఇంపార్టెంట్. ఇక్కడ 9 చాక్లెట్లను ఎంత కమ్మినా, 16 ఎంత కొన్నా, 16 రూపాయలకు కొన్నా. 11ని 22 కమ్మినా, 11 2 డైరెక్ట్ ఉందా రిలేషన్, 11 ఇంటూ 2, 9 2s ఎంత, ఈజీనా. ఇంకా మొత్తానికి మనం చేయాల్సిన ఆర్టికల్స్ ఈక్వల్ కదా. 9 చాక్లెట్స్ 16 రూపీస్, 9 చాక్లెట్స్ను సెల్ చేసింది ఎంతకు చెప్పచ్చా, చెప్పలేనా? 11 22 కమ్మినా, 9ని ఎంత కమ్మినట్లు. సో ఇంకా ఈజీ. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ 16కి 100, ప్రాఫిట్ ఎంత 2, 16/8 100/8, 12.5%, నథింగ్ బట్ 12 1/2. సో ఎందుకు నేను ఆ కేసు చూస్ చేసుకుంటున్నా, ఇక్కడ క్లియర్గా ఉంది 11 2s 22 అని. అంటే నాకు ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు. 22 ఇంటూ 9, 11 ఇంటూ 16, నీకు క్యాల్కులేషన్ వస్తే ఓకే, ఇక్కడ 200 300 అట్లా ఉంది అనుకుందాం, అప్పుడు మల్టిప్లై చేసుకుంటా చేయాలి. డైరెక్ట్ రిలేషన్ ఉంటే ఇంకా ఈజీగా చేయొచ్చు, ఎందుకంటే ఆర్టికల్స్ని ఈక్వల్ ఈజీగా చేయొచ్చు కాబట్టి, అంతే, ఇంకా వేరే ఏం లేదు. రైట్, యాక్చువల్గా క్రాస్ మల్టిప్లై ఇక్కడ ఆర్టికల్స్ని ఇంకా ఈజీగా చేయొచ్చు, క్యాలిక్యులేషన్ ఇంకా తగ్గుతుంది కాబట్టి ఈ కేసు చేస్తున్నాం, లేదంటే ఎక్కడికి వెళ్ళాం. క్లియర్?
నెక్స్ట్ క్వశ్చన్. సో ఎట్లా చేసినా మనకు చేంజ్ అయితే కాదు వాల్యూ. A dishonest shopkeeper has to substitute what weight in place of 1 kg stone to get 25% profit. ఒక అవినీతి వ్యాపారస్తులు 1 కేజీ రాయికి బదులు ఎన్ని గ్రాముల రాయిని ఉపయోగిస్తే అతనికి 25% లాభం వచ్చును. సో కేజీ మీద మనకి లాభం ఎంత వచ్చింది, వాడే ఇచ్చినాడు. కేజీ మీద లాభం ఎంత వచ్చింది అంటే 125%కు కేజీ అమ్ముతున్నాడు, అంతేనా? అంతే అర్థం. సో 100%కి ఎంత? 125 ఎయిట్స్ 100 ఎయిట్స్ 800 గ్రామ్సే. కేజీ బదులు ఎంత యూజ్ చేసినాడు? 800. వాడు అడిగింది టు హ్యాస్ టు సబ్స్టిట్యూట్ వాట్ వెయిట్. కేజీ బదులు ఎంత అమ్ముతాడు? 800 గ్రామ్స్. ఎంత రెడ్యూస్ చేసి అమ్ముతాడు అంటే 200 గ్రామ్స్. రైట్, అక్కడ అడిగింది సబ్స్టిట్యూట్ టు వాట్ వెయిట్ అని. క్లియరా ఇది? ఎస్, అక్కడ మనకు డైరెక్ట్గా వెయిట్ తగ్గించి ప్రాఫిట్ పర్సంటేజ్ అంటున్నాడు. ఇక్కడ ప్రాఫిట్ పర్సంటేజ్ ఇచ్చినాడు ఓవరాల్ మీద, ఆ వెయిట్ ఎంత యూజ్ చేస్తున్నాడు అంటున్నాడు క్వశ్చన్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. A dishonest shopkeeper has to substitute what weight in place of 1 kg stone to get a profit of 60%. ఒక అవినీతి వ్యాపారస్తుడు కేజీ రాయికి బదులు ఎన్ని గ్రాములను ఉపయోగిస్తే అతనికి 60% లాభం వచ్చును. సో టోటల్ 1000 గ్రామ్స్కు ఎంత ప్రాఫిట్ వస్తుంది మనకి? 160% అయితే ఈ 100కి ఎంత? సో ఈ 100కు ఎంత? ఎస్, 0 క్యాన్సల్. 1600 కావాలంటే ఎంత చేయొచ్చు? 1/16 నథింగ్ బట్ 6.25. 16 into 6.25. సో 100 into 6.25 అంతా 625 గ్రామ్స్. వాడు 625 గ్రాముల రాయిని ఉపయోగిస్తే మనకు వస్తుంది. రైట్, క్వశ్చన్ నేను నెక్స్ట్ ఈ విధంగా అడుగుతున్నా. ఇదే టైప్ జనరల్ క్వశ్చన్ అడుగుతాను. సో ఒక అవినీతి వ్యాపారస్తుడు కేజీకి బదులుగా 200 గ్రాముల కేజీకి బదులుగా 800 గ్రాముల రాయిని అమ్ముతూ 10% లాభాన్ని ఆర్జించను. 10% లాభాన్ని ఆర్జించను. అయితే రైట్, వర్షం పడడం వల్ల వాడుకున్నటువంటి ధాన్యంలో రైట్ 25% ధాన్యము పాడైపోయినది. అయితే మనకి మొత్తం మీద వచ్చిన లాభమా లేదా నష్టమా, శాతం ఎంత? క్వశ్చన్ క్లియరా? డిజానెస్ట్ షాప్ కీపర్ అమ్మేది రైట్ 10% ప్రాఫిట్కు, యూజ్ చేసింది మాత్రం 800 గ్రామ్స్ స్టోన్. అంటే అర్థం ఏమని? 800కే మనకి ఎంత వస్తుంది? 110. 10% ఓన్లీ ప్రాఫిట్ని అని చెప్పింది. రైట్, అమ్మేది 800 గ్రామ్స్, వచ్చేది 10% ప్రాఫిట్ అన్నాడు. 800కే 10%, 110 వచ్చింది, బాగా వచ్చింది. కానీ అనుకోకుండా ఏమైంది? వర్షాలు పడి వాని దగ్గర ఉండే ధాన్యంలో 25% ఏమైంది? రైట్, పాడైపోయింది. అంటే వాడు ఎంత అమ్మగలడు? ఓన్లీ 75%. అంటే ఎంత? 750నే అమ్ముతాడు. రైట్, 750నే అమ్మినాడు. సో ఇప్పుడు ప్రాఫిట్ ఎంత అనేది నాకు క్వశ్చన్. సో ఏమవుతుంది? 750/800 into 110. రైట్, 0 క్యాన్సల్. 5తో 5 16s. రైట్, 5 1s 5 5s 0. ఎస్, ఓకేనా? 5 1s 5 5s 0. నెక్స్ట్ అగైన్ 0 క్యాన్సల్ చేయొచ్చు కదా. రైట్, ఆల్మోస్ట్ క్యాల్కులేషన్. రైట్, ఓకే. 750/800 into 110. రైట్, 0 క్యాన్సల్. 11 into 75. 750 75. 825/8. నథింగ్ బట్ 1031 ఓవరాల్ ఎంత ప్రాఫిట్ వచ్చింది దానికి? స్టిల్ 25% వానికి లాస్ అయినప్పటికీ స్టిల్ హీ గెయిన్స్. ఎస్, అర్థమైందా? క్వశ్చన్స్ ఈ విధంగా కూడా ఫ్రేమ్ చేయొచ్చు. ఒకవేళ మనకి 40% లాస్, రైట్, ఆ ధాన్యం అంతా పోయింది అనుకుందాం. రైట్, వేస్టేజ్ అయిపోయింది. అప్పుడు ఏం చేస్తాం మనం? ఇక్కడ ఎంత కనుక్కుంటాం? 600 గ్రామ్స్ కనుక్కుంటాం. ఇక్కడ అర్థమవుతుందా? సో ఈ విధంగా క్వశ్చన్స్ను ఫ్రేమ్ చేయొచ్చు. సో ఎట్లా చేసినా మనం రెడీగా ఉంటాం చేయడానికి. సో ఇక్కడ క్వశ్చన్ అర్థమైతే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. క్వశ్చన్ అర్థమైతే సో ఇక్కడ దాన్ని బేస్ చేసుకుని చేస్తూ వస్తాం. రైట్, ఒకవేళ ఇదే టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇంకోటి చూద్దాం. జస్ట్ రైట్, ఎక్కువ సేల్స్ చేయడానికి ఏం చేస్తానంటే ఒక అవినీతి వ్యాపారస్తుడు కేజీకి బదులు 700 గ్రామ్స్ రాయిని యూజ్ చేస్తా కొన్న వెలకే అమ్ముతున్నాడు. రైట్, ప్రాఫిట్ ఏం తీసుకొని నేను కొన్న వెలకే అమ్ముతున్నాడు. సేమ్ డ్యూ టు ది అన్ఎక్స్పెక్టెడ్ హెవీ రెయిన్స్. రైట్, అనుకోకుండా కొన్ని వర్షాలు పడడం వల్ల హీ లాస్ట్ రైట్ 30% ఆఫ్ రైట్ టోటల్
రైట్ ప్రోడక్ట్, రైట్ టోటల్ స్టోరేజ్. సో దెన్ ఫైండ్ హిజ్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్. రైట్ క్వశ్చన్ ఏంటంటే, ఒక అవినీతి వ్యాపారస్తుడు కేజీ రాయికి బదులుగా 700 గ్రాముల రాయిని ఉపయోగిస్తూ కొన్న వెలకే అమ్ముతాడు. రైట్ అనుకోని వర్షాల వల్ల 30% రైట్ ధాన్యము పాడైపోతే అతనికి వచ్చిన లాభము లేదా నష్ట శాతం ఎంత? ఎస్, నో చేంజ్, రైట్ నో గెయిన్ ఆర్ నో ప్రాఫిట్. అమ్మింది 700, లాస్ అయిపోయింది 30%, అంటే మన దగ్గర మిగిలేదు కూడా 700. 700కు వాడేమో, సో 30% వేస్టేజ్ అయినప్పటికీ కూడా మనకి నో లాస్ నో గెయిన్. అర్థమైంది? సో ఈ విధంగా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు. నెక్స్ట్ అయిపోయింది, రైట్ ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చెప్పండి. ఏ మ్యాన్ బాట్ 6 chocolates for 1 rupee. How many chocolate he has to sell for 1 rupee to get 20% ప్రాఫిట్? కాస్ట్ కాస్ట్ సేమా, 1 rupee 1 rupee అంటున్నాడు. సో కాస్ట్ అనేది సేమ్. ఒక వ్యక్తి రూపాయికి 6 చాక్లెట్లను కొనుగోలు చేసి 1 రూపాయికి ఎన్ని చాక్లెట్లు అమ్మితే అతనికి 20% లాభం. వాడు 20% లాభం అని క్యాలిక్యులేట్ చేస్తున్నాడు. అంటే టోటల్ అమ్మినట్లేనా? 6 చాక్లెట్లు అమ్మితే మనకి 20% ప్రాఫిట్. 120కి 6 చాక్లెట్లు అయితే అసలుకి ఎన్ని అమ్మాలి? 100కి ఎన్ని? సో 0 0 12/2 10/2 5 చాక్లెట్. రైట్, అర్థమైంది క్వశ్చన్? 1 రూపాయికి 6 చాక్లెట్లు కొన్నాడు, 20% లాభం రావాలంటే రూపాయికి ఎన్ని అమ్మాలి? సో 120కి 6 అయితే 100కి ఎంత? ఎస్, ఏదైనా అర్థం కాకుండా అడగండి, నో ప్రాబ్లం, రిపీట్ చేస్తా. ఇక్కడ కొంచెం చెప్పినాను కదా, చెప్పేటప్పుడు చాలా బాగుంటుంది చాప్టర్. రైట్, ప్రాక్టీస్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్. ఇంకోసారి కూడా రైట్ ప్రాక్టీస్ చేయండి, డౌట్స్ ఉంటే అడగండి, నో ప్రాబ్లం. రైట్, నెక్స్ట్. ఏ మ్యాన్ బాట్ 14 biscuits for 1 rupee. How many biscuits he has sell for 1 rupee to get a profit of 40%? 1 రూపాయికి 14 బిస్కెట్లు కొన్నాడు. అతను 1 రూపాయికి ఎన్ని బిస్కెట్లను అమ్మితే 40% లాభం వచ్చును? రైట్ 10 అంతే. రైట్, అంటే 140%. రైట్, టోటల్ ఎన్ని ఉన్నాయి మనకు? 14 అయితే 100%కి ఎన్ని అమ్మాలాడు? 14కు 14 అయితే 10కు 10 బిస్కెట్. ఆ 10 బిస్కెట్లను అమ్మితే మనకి ఏం రాదు. ఈ క్వశ్చన్లోనే, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో ఇంకొకటి ఫ్రేమ్ చేద్దాం. ఏ మ్యాన్ సోల్డ్ 15 biscuits. ఏ మ్యాన్ సోల్డ్ 15 biscuits ఫర్ రైట్ 25% లాస్. 25% లాస్. రైట్, ఏ మ్యాన్ సోల్డ్ 15 biscuits ఫర్ రైట్ 1 రూపీనే తీసుకుందాం. ఫర్ 1 rupee, ఏ మ్యాన్ సోల్డ్ 15 biscuits ఫర్ 1 rupee అట్ ఏ లాస్ ఆఫ్ 25%. అయితే హౌ మెనీ చాక్లెట్స్ హీ బాట్ ఫర్ 1 rupee? 1 రూపాయికి ఎన్ని కొన్నాడు అనేది క్వశ్చన్. రూపాయికి 15 బిస్కెట్లను అమ్మితే 25% లాస్ వచ్చింది. అయితే రూపాయికి ఎన్ని బిస్కెట్లు అతను కొనింటాడు? సో అమ్మింది ఎన్ని ఇప్పుడు? ఎస్, 75%కు 15 బిస్కెట్స్ అయితే కొనింది ఎన్ని అంటే కనుక 100%కు రైట్ 20. రైట్, 75/5 100/5 ఎంత? రూపాయికి 20 బిస్కెట్లను కొని 15 అమ్మడం వల్ల మనకి ఏమవుతుంది? సరే, ఆ కేసు వస్తుంది. రైట్, సరే. ఎస్, మీరు కరెక్ట్గా చెప్పడంలే, నన్ను కన్ఫ్యూజ్ చేసినారు. రైట్, ఓకే, బాగా చెప్పండి క్వశ్చన్. రైట్, ఆన్సర్ చెప్పండి. ఎస్, ఎగ్జాక్టే 25% లాస్, కరెక్టే. రైట్, మీరు చెప్పింది కరెక్టే. 75%కి 15 కరెక్టే, నో డౌట్. 100%కు ఎంత? 20నేనా? డెఫినెట్లీ. రూపాయికి 20 కొని రూపాయికి 15 అమ్మితే నాకు లాభం వస్తుంది, నష్టం రాదు. 17నా? ఎక్కువ. రైట్, ఇక్కడ ఆర్టికల్స్ ప్రాఫిట్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాన్సెప్ట్ గుర్తుంది. రేషియో ప్రపోర్షన్ దగ్గర నేను ఈ టర్మ్ను యూజ్ చేసినాం, ప్రాఫిట్ అండ్ లాస్లో యూజ్ చేస్తామని. రైట్, లాభం రావాలి అంటే ఏం చేయాలి? నేను వస్తువులను తక్కువ అమ్మాలి. నష్టం రావాలంటే ఏం చేయాలి? వస్తువులను ఎక్కువ అమ్మింటా. అంటే రూపాయికి ఎన్ని కొనింటాయను? రైట్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ మీన్స్ రైట్ ఒకసారి 75/100 ఇంటూ, ఓకేనా? సో 25 3s 25 4s 15 3s 45/4, నథింగ్ బట్ 11 1/4 చాక్లెట్స్ అనే నేను రూపాయికి కొనింది తక్కువ, అమ్మింది ఎక్కువ. అందుకు నాకేమైంది?
లాస్ వచ్చింది. అర్థమైందా? అందుకు ఇక్కడ డిస్కస్ చేయడం ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఈ కాన్సెప్ట్ను. ఎస్ ఓకే. 75కి 15కి అయితే 100కి ఎంత అనేది ఎగ్జాక్ట్గా స్టెప్ కరెక్టే, కానీ స్టెప్లో చిన్న కేసు, ఆర్టికల్స్ ఎక్కువ అమ్మితే లాస్ వస్తుంది, ఆర్టికల్స్ను తక్కువ అమ్మితే ప్రాఫిట్ వస్తుంది. అక్కడ మనకు తీసుకోండి. ఆర్టికల్స్ని ఎక్కువ అమ్మినాడు అంటే కొనింది మాత్రం తక్కువ, ఆ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఈ కాన్సెప్ట్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. రైట్, ఫార్ములా బేస్డ్ తీసుకుని ఈ కాన్సెప్ట్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఫార్ములా బేస్డ్ తీసుకుంటే ఏమవుతుందంటే క్వశ్చన్ 2-3 సార్లు చదవాలి. క్వశ్చన్ చదివింటే ఒకసారి మళ్ళీ సెల్ అన్నాడు, ఎక్స్ ఎంత, వై ఎంత, ఏ ఎంత, బి ఎంత, ఇట్లా చూసుకోవాలి. ఇక్కడ నువ్వు క్లారిటీ 75కి 15 100కి ఎంత అనే క్లారిటీ నీకు ఉంది కాబట్టి అది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అనే ఒక్క కాన్షియస్ వస్తే నేను ఆప్షన్లో 20 ఫస్ట్ ఆప్షన్ ఉంటారు, నో డౌట్. నెక్స్ట్ క్వశ్చన్. an articles cost price and profit percentage are equal if the selling price is 75 rupees, then find the cost price. ఒక వస్తువు కొన్న వెల మరియు లాభ శాతములు సమానము. రైట్, ఒక వస్తువు యొక్క కొన్న వెల మరియు లాభ శాతము విలువలు సమానము. ఆ వస్తువు అమ్మిన వెల 75 రూపాయలు అయితే కొన్న వెల ఎంత? ఇంపార్టెంట్ ఎంత? రైట్, బాగా చూద్దాం. ఒక వస్తువు కొన్న వెల మరియు లాభ శాతం విలువలు సమానం, న్యూమరికల్లీ ఈక్వల్ అంటే ఏమని అర్థం? రైట్, ఇక్కడ నేను ఒకసారి చెప్తాను. కాస్ట్ ప్రైస్ 10 రూపీస్ అయితే ప్రాఫిట్ పర్సెంటేజ్ కూడా ఎంత? 10% అని. కాస్ట్ ప్రైస్ 50 రూపీస్ అయితే ప్రాఫిట్ పర్సెంటేజ్ కూడా ఎంత? 50%. కాస్ట్ ప్రైస్ 200 రూపీస్ అయితే ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత? ఇది దీనికి అర్థం. ఓకేనా? సో మీకు ఫస్ట్ నార్మల్గా రాద్దాం. రైట్, కాస్ట్ ప్రైస్ ఎక్స్ అయితే ప్రాఫిట్ పర్సెంటేజ్ కూడా ఎంత? ఎక్స్ పర్సెంటేజ్ ప్రాఫిట్. సెల్లింగ్ ప్రైస్ అంటే ఏమని? కాస్ట్ ప్రైజ్ ప్లస్ ప్రాఫిట్ని దేంట్లో క్యాలిక్యులేట్ చేయాలి? కాస్ట్ ప్రైజ్ మీద అంటే ఎక్స్ బై 100 ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చినాడు? ఇది ఈక్వేషన్. కాస్ట్ ప్రైజ్ ప్లస్ ప్రాఫిట్ ఈక్వల్ టు. రైట్, ప్రతిసారి ఇది చేయం. నేను ఆప్షన్స్ ఇస్తా, ఈజీగా చెప్పండి. రైట్, ఆప్షన్స్ ఇస్తా, ఈజీగా చెప్పండి. ఆప్షన్ రైట్, ఈ మెయిన్ చూడండి, ఆప్షన్స్ చూడండి, ఈక్వేషన్ ఇది అవసరం లేదు, చూద్దాం. 30 రూపీస్ కాస్ట్ ప్రైజ్, ప్రాఫిట్ ఎంత? 30లో 30% ఎంత? 39. మనకి ఇచ్చింది ఎంత సెల్లింగ్ ప్రైస్? 75. అంటే అది కాదు. 40లో 40% ఎంత? 16. 56. ఇది కూడా కాదు. 50లో 50% ఎంత? 75. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. ఎస్ ఓకేనా? ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తే ఏం చేస్తాం? త్రూ రైట్, ఇది రాసి దీన్ని సాల్వ్ చేయడం అంత ఈజీనా? కాదు. దీనికి ఇంకొక కేసు ఏముందంటే సెల్లింగ్ ప్రైజ్ను ఫ్యాక్టర్స్గా డివైడ్ చేయడం వస్తే సబ్ట్రాక్షన్ ఎంత ఉండాలంటే డిఫరెన్స్ 10 వచ్చేటట్లు. రైట్, నేను కొన్ని ఎగ్జాంపుల్ రాస్తాను. సపోజ్ 11 ఉంది. 11 నేనేమని రాయొచ్చు అంటే 11 into 1, రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? అట్లా 10 వచ్చేటట్లు రాసుకోవాలి. 24 ఉంది. 24 నువ్వు 10 వచ్చేటట్లు ఏమని రాయొచ్చు? 12 into 2. 39 ఏమని రాయొచ్చు? 13 into 3. ఇప్పుడు వచ్చిన 75 ఏమని రాయొచ్చు? 15 into 5. 96 అయితే ఏమని రాయొచ్చు? 16 into 6. 375 అయితే ఏమని రాయొచ్చు? 25 into 15. ఓన్లీ ఈ కేసులో కాస్ట్ ప్రైజ్ అండ్ ప్రాఫిట్ పర్సంటేజెస్ ఆర్ న్యూమరికల్లీ ఈక్వల్ అన్నప్పుడు ఈ విధంగా సెల్లింగ్ ప్రైజ్ ఇవి, దీన్ని ఈ విధంగా రాసుకుంటే ఈ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో చూడండి, ఇంటూ 10 వేస్తే నాకు కాస్ట్ ప్రైజ్ వస్తుంది. 1 into 10 ఎంత? 10 కాస్ట్ ప్రైస్. 2 into 10 20, 30. ఈ కేసులో 50, ఈ కేసులో 60, ఈ కేసులో 150లో 150% 225, 150 + 225 375. 60లో 60%, 6 6 36, 96 సరిపోయింది. ఇది కేసు, అర్థమవుతుంది అంటున్నా. సో ఇది లాజిక్ ఇక్కడ. సో 75 నువ్వు 10 డిఫరెన్స్ వచ్చేటట్లు ఫ్యాక్టర్స్ ఏమని రాయొచ్చు? 15 into 5. సో దీనికి 10 చేస్తే 5 into 10 50 అనేది కాస్ట్ ప్రైస్. రైట్, అంత అవసరం లే. ఆప్షన్స్ ఉంటే ఆప్షన్ వెరిఫికేషన్ ఇస్ ద బెస్ట్ వే. ఆప్షన్స్ కంపల్సరీ ఉన్నాయి కాబట్టి ఆప్షన్ వెరిఫికేషన్ ఇస్ బెస్ట్ వే. కానీ మీకు ఒకవేళ అవసరం అనుకుంటే ఏదైనా నోట్ చేసుకున్న ప్రాబ్లం. రైట్, క్లియర్ అయితే ఎస్ ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. రైట్, సో an article and కాస్ట్ ప్రైస్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ న్యూమరికల్లీ ఈక్వల్. సో కాస్ట్ ప్రైస్ కొన్న వెల మరియు లాభ శాతాలు సంఖ్యాపరంగా సమానము.
సెల్లింగ్ ప్రైస్ ఈజ్ 96 అయితే ఫైండ్ కాస్ట్ ప్రైస్. సో అమ్మిన వేల 96 అయితే దీన్ని ఏమన్నా రాయొచ్చు, 16 ఇంటూ డిఫరెన్స్ 10 వచ్చింది. సో కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 6 ఇంటూ 10 డైరెక్ట్ చెప్పచ్చు, లేదా ఆప్షన్స్ ఉంటాయి మనకు, నో ప్రాబ్లం. ఆప్షన్స్ని వెరిఫై. 40లో 40%, 16, 40 + 16 ఎంత 56 అవుతుంది. మనకి ఇచ్చిన సెల్లింగ్ ప్రైస్ ఎంత, ఇది కాదు. 50లో 50% మీన్ 25, 50 + 25 75, ఇది కాదు. 70లో 70% మీన్ 7 7s 49 అంటే 119, సో ఇది కూడా కాదు. 60లో 60% మీన్ 36 96. ఆప్షన్ వెరిఫై చేసుకొని మనం చేయొచ్చు. ఎస్, డౌట్ ఏమైనా ఉందా? ఓకే రైట్. క్వశ్చన్ ఆల్రెడీ చూసినాం పర్సంటేజెస్లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఏ రిడక్షన్ ఆఫ్ 10% ఇన్ ది ప్రైస్ ఆఫ్ షుగర్ ఎనేబుల్స్ ఏ మ్యాన్ టు పర్చేజ్ 4 kgs మోర్ విత్ 360 రూపీస్. ఫైండ్ ఒరిజినల్ ప్రైస్ అండ్ రిడక్షన్ ప్రైస్ ఆఫ్ 1 kg షుగర్. పంచదార ధర 10% తగ్గుట వలన ఒక వ్యక్తి తన వద్దనున్న 360 రూపాయల సొమ్ముతో 4 కిలోలు అదనంగా కొనగలిగాను. అయినా కేజీ పంచదార అసలు ధర మరియు తగ్గిన ధర ఎంత? ఫ్రాక్షన్స్ చేసినామా, ఆ టైప్ ఏం చేయొచ్చు. సపోజ్ రైట్ 10% అంటే వాల్యూ 1/10 ఫ్రాక్షన్. సో ఏమన్నాడు, 10% రిడక్షన్, రైట్ తగ్గింది. సో ఆ తగ్గడం వల్ల ఈ 1కు ఎన్ని కేజెస్ ఎక్స్ట్రా ఉంటున్నాడు, కేజెస్ 4 kgs అయితే రెడ్యూస్డ్ కన్జంప్షన్, రైట్ రెడ్యూస్డ్ కన్జంప్షన్ తగ్గిన తర్వాత వినియోగం ఎంత? డైరెక్ట్గా వాడు రిడక్షనే మనం మాట్లాడేది, డైరెక్ట్గా 10. సో 1 × 4 10 × 4 40 kgs. యాక్చువల్ కన్జంప్షన్ ఐ మీన్ ఒరిజినల్ కన్జంప్షన్ అసలు వినియోగం ఎంత? 36. ఈ 40 - 4 ఇప్పుడు 4 kgs ఎక్స్ట్రా కొన్నాడు, యాక్చువల్గా అయితే 36 kgs. ఇది చేసిన తర్వాత మన దగ్గర టోటల్ అమౌంట్ ఎంత ఉంది? సో రెడ్యూస్డ్ ప్రైస్ తగ్గిన ధర ఎంత అంటే ఉండేది 360, తగ్గినప్పుడు రేట్ ఎంత ఉంది? రైట్ తగ్గినప్పుడు ఎన్ని కేజీలు కొనింది నేను? /40, 4 1s 4 9s. సో తగ్గిన ధర 9 రూపీస్. రైట్ తగ్గక ముందు ఎంత? 36 కేజీలు కొన్నా. అసలైన ధర ఒరిజినల్ ప్రైజ్ అదే 360 రూపీస్, కేజీ 36 రూపాయలతో ఎంత అవుతుంది? సరే 36 కేజీలు ఉంటే కేజీ ఎంత అవుతుంది? 10 రూపాయలు. ఈ టైప్ అయినా చేసుకోవచ్చు. ఎస్ ఎస్ అది కూడా చెప్తాను. ఎస్ ఈ టైప్ అయినా చేయొచ్చు, కన్జంప్షన్ ఫైండ్ అవుట్ చేసి చేయడం. నెక్స్ట్ ఇంకో కేసు ఉంది. ఎస్ క్లియరా ఇది? రైట్ ఇట్లా లేకుండా 10% తగ్గిందంటే నా దగ్గర ఎంత డబ్బులు మిగులుతుంది? 10% మిగులుతుంది. ఆ మెథడ్ చేద్దాం. 360లో 10% ఎంత? సో 0 0 0 0 36 రూపాయలు మిగిలింది. సో రెడ్యూస్డ్ కేసులో రైట్ 4 kgsకు 36 రూపాయలు అయితే 1 kg ఎంత? ఎనఫ్. రెడ్యూస్డ్ ప్రైస్ ఎనఫ్. అసలు ధర రైట్ అసలు ధర ఒరిజినల్ ప్రైస్ ఎంత అంటే రైట్ 9 రూపీస్ వచ్చింది. 9 రూపీస్ అనేది ఎప్పుడు? ఆఫ్టర్ రెడ్యూసింగ్ 10%. ఒరిజినల్ ప్రైస్ ఎంత అంటే ఇంటూ ఒక స్టెప్ బ్యాక్వర్డ్ 100/90, 0 0 9 9 క్యాన్సిల్ అయిపోతుంది 10 రూపీస్. కన్జంప్షన్ అడిగితే ఫ్రాక్షన్ తీసుకుంటాం, ప్రైస్ అడిగితే ఈ టైప్ చేస్తాం. అర్థమైందా? పర్సంటేజెస్లో ఏమడిగినాడు? కన్జంప్షన్ అడిగినాడు, అందుకు ఆ టైప్ చేస్తున్నాం. ఇక్కడ ఏమడుగుతున్నాడు? ఒక్కొక్క కేజీ ధర ఎంత, ప్రైస్ ఎంత. సో 10 రూపీస్ 10% ప్రైస్ రెడ్యూస్ కాబట్టి సో ఏం చేస్తున్నాం? 36 వచ్చింది. 36కు 4 kgs అన్నాడు. ఒకవేళ ఇదే క్వశ్చన్లో 10% ఇంక్రీజ్ అని ఇంటే ఆన్సర్ ఎంత? జస్ట్ ఇక్కడే చెప్పండి, అంత అవసరం లేదు. 10% ఇంక్రీజ్ అని ఇంటే సేమ్ 360లో 10% నథింగ్ బట్ 36. ఇక్కడ రెడ్యూస్డ్ ప్రైస్ బదులు ఏమొస్తుంది? ఇంక్రీజ్డ్ ప్రైస్ ఎంత అంటే 1 kgకి 9 రూపీసే. 1 kgకి 9 రూపీసే సేమ్ ఇంక్రీజ్డ్ ప్రైస్. ఒరిజినల్ ప్రైస్ ఎంత అంటే 9 × 100 ఎంత? 110. రైట్ ఇంక్రీజ్డ్ కాబట్టి 110 అంతే, ఇంకా వేరే ఏం చేంజ్ ఉండదు. క్లియర్? ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఎస్ డౌట్ ఉంటే అడగండి, నో ప్రాబ్లం. ఎస్ రైట్. రిడక్షన్ ఆఫ్ 20% ఇన్ ద ప్రైస్ ఆఫ్ షుగర్ ఎనేబుల్స్ ఏ మ్యాన్ పర్చేజ్ టు 6 kgs మోర్ విత్ 240 రూపీస్.
ఫైండ్ ది ఒరిజినల్ ప్రైస్ అండ్ రెడ్యూస్డ్ ప్రైస్ ఆఫ్ 1 kg షుగర్. ఒక వ్యక్తి 20% తగ్గుట వలన ఒక వ్యక్తి తన వద్ద ఉన్న 240 రూపాయల సొమ్ముతో 6 కిలోలు అధికంగా కొనగలిగాను. తగ్గింది 20% అన్నాడు, మన దగ్గర ఉండేది 240. అంటే ఎంత మిగులుతుంది? ఈ 240లో 20% మిగిలితే 48 రూపీస్ మిగిలింది. ఆ 48 రూపీస్ కూడా సైలెంట్గా ఉండకుండా ఏం చేసినాడు, ఎక్స్ట్రా 6 kgs కొన్నాడు. 6 kgsకు 48 అయింది. 1 kg ఎంత? 8 రూపీస్. 6 × 8. ఇదంతా ఎప్పుడు? ఆఫ్టర్ రిడక్షన్. సో తగ్గిన ధర కేజీ 8 రూపాయలు, తగ్గిన ధర కేజీ 8 రూపాయలు. అసలు ధర ఎంత? ఒరిజినల్ ధర, ఒరిజినల్ ప్రైస్ ఎంత? 8 × 100/80 as 10. 0 క్యాన్సిల్, 8 క్యాన్సిల్, 10 రూపీస్. ఈ టైప్ క్వశ్చన్స్ చాలా మంది కన్ఫ్యూజ్ కావడం చూసిన. రైట్, ఈ మెథడ్లో ఏం కన్ఫ్యూజ్ ఉండదు. రైట్, మన దగ్గర ఎంత డబ్బులు ఉందో అంత మిగులుతుంది. సరే, ఎంత తగ్గిందో రేట్ అంత డబ్బులు మిగులుతుంది. ఆ మిగిలిన దానికి ఎంత కొంటున్నాడు దాన్ని బేస్ చేసుకొని ఒరిజినల్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఎనీ డౌట్? ఎస్, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. రైట్, ఏ మ్యాన్ బాట్ 2 ఆర్టికల్స్. ఓకే, 2 ఆర్టికల్ కాన్సెప్ట్. రైట్, బ్రేక్ తీసుకొని మళ్ళీ కంటిన్యూ చేద్దాం. రైట్, బ్రేక్ తీసుకొని కంటిన్యూ చేద్దాం. రైట్.